ఓకే, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఇది ఎలా ఎవాల్వ్ అయింది, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఇది తెలుసుకునే ముందు యూ నీడ్ టు నో సంథింగ్. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎవాల్వ్ అవ్వడానికి, ఈ కన్ఫ్యూజన్ అంతా రావడానికి ప్రధానంగా మెయిన్ కారణం, మూల కారణం ఏంటి అని మీరు అడిగితే ఏం చెప్తారు? కేశవానంద్ 1973. కేశవానంద భారతి కేసు కాదు. అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? వేర్ డిడ్ ద స్టోరీ ఫండమెంటల్ స్టార్ట్? రైట్స్ వైలేషన్. DPSP. ఆ పోటీ ఎందుకు వచ్చింది? టెల్ మీ వై. 31C కేసు. ఓకే, మీరు చెప్పినవి ఏవి తప్పు కాదు, మీరు చెప్తున్నవన్నీ కూడా కరెక్టే. బట్ Balance. ఓకే, ఒకటంటే మీరు చెప్తున్నట్టుగా ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ మాట్లాడదాం. సో రైట్స్ ఎవరి కోసం? ఇండివిజువల్స్ని స్టేట్ నుంచి, స్టేట్ అప్రెషన్ నుంచి, స్టేట్ తన పవర్ని అబ్యూస్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ చేసేవేంటి? ఫండమెంటల్ రైట్స్. దే ప్రొటెక్ట్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ది అప్రెషన్ ఆఫ్ స్టేట్. ఇది మనకు తెలుసు. ఆన్ ది అదర్ హ్యాండ్ డిపిఎస్పి అనేది ఏంటి? ఇట్ ఈస్ ది గైడ్ లైన్. యూ కెన్ సే దీస్ ఆర్ గైడ్ లైన్స్ ఆర్ రికమెండేషన్స్ గివెన్ టు whom? State. By whom? By constitution. దేనికోసం? టు ఎస్టాబ్లిష్ వెల్ఫేర్ స్టేట్. అంటే మీరు చట్టాలు చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ గైడ్ లైన్స్. మేము చెప్పిన గైడ్ లైన్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చట్టాలు చేయాలి తప్పితే మీకు నచ్చినట్టు మీరు చట్టాలు చేసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు అని ఎవరు చెప్పారు? డిపిఎస్పి. స్పెసిఫికల్లీ విచ్ ఆర్టికల్? 37 ఏం చెప్తుంది? యూ మస్ట్ అప్లై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డిపిఎస్పి వైల్ మేకింగ్ లాస్. చట్టాలు చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ని మీరు అప్లై చేయాలి. ఈజ్ ఇట్ లీగల్లీ మ్యాండేటరీ? నో. ఈజ్ ఇట్ ఎన్ఫోర్సిబుల్? నో. ఎన్ఫోర్సిబుల్ కాదు, లీగల్లీ మ్యాండేటరీ కూడా కాదు. ఈజ్ ఇట్ ఏ లీగల్ ఆబ్లిగేషన్ అంటే ఆన్సర్ ఈజ్ నో. బట్ స్టిల్ యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ మైండ్ అని ఆర్టికల్ 37 చెప్తుంది. సో యూ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ మోరల్ ఆర్ ఫిలాసాఫికల్ ఆబ్లిగేషన్ అండ్ పొలిటికల్ ఆబ్లిగేషన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ మ్యాటర్స్. సో మీరు ఇది ఫాలో అవ్వకపోతే ఎలక్షన్స్లో మీరు ఓడిపోయే అవకాశాలు ఉంటాయి, ప్రజలు మీకు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రాదర్ దాన్ లీగల్ sanctity, it is the public opinion and other stuff which drive the implementation of DPSP. And DPSP లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ డిపిఎస్పి ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది కేసులు రావడానికి కారణం అంటే ఏం చెప్తాం? 39B 39C. 39B అండ్ 39C క్రియేట్ చేసే. 39C ఏం చెప్తుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండొద్దని చెప్తుంది. 39B ఏం చెప్తుంది? ఈక్విటబుల్ ఆర్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్తుంది. సో 2 పాయింట్స్. ఈ 39Bని 39Cని ఇంప్లిమెంట్ చేయడం కోసమే రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో చేశాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ రిఫార్మ్స్. ఎందుకంటే జమీందారీ వ్యవస్థ, ఈ వ్యవస్థలతో కొందరు చేతుల్లోకి ల్యాండ్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయిపోయి ఉన్నాయి. సో వాటిని మనం ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, రకరకాల యాక్ట్స్ పెట్టి వాటిని ప్రభుత్వం తీసుకొని పేదవాళ్ళకి పంచాలనో లేకపోతే ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలని రకరకాల ప్రయత్నాలు చేశాయి. సో ఈ ప్రయత్నాలకి ఏది అడ్డుపడింది? రైట్ టు ప్రాపర్టీ అడ్డుపడింది. రైట్ టు ప్రాపర్టీ ఏంటి? అప్పటికి ఫండమెంటల్ రైట్. కాన్స్టిట్యూషన్ వచ్చేనాటికి ఏంటి? ఫండమెంటల్ రైట్. సో ఇది ప్రతిసారి అంటే ఫస్ట్ ఇలా కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వీళ్ళు సోషలిజం ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. సొసైటీలోని ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలంటే వెల్త్ కాన్సన్ట్రేషన్ అనేది పోవాలి, ఈగాలిటేరియన్ సొసైటీ వైపు అడుగులు వేయాలని ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొస్తే ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళిపోయారు. ఏమని? నా రైట్ టు ప్రాపర్టీ పోయింది, మీరు అలా బలవంతంగా తీసేసుకుంటున్నారు, అడిక్వేట్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా తీసేసుకుంటే ఎలా అవుతుందని చెప్పి కోర్టుకు వెళ్ళడం అనేది మొదలైంది. సో కోర్టుకు వెళ్ళినప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది? మీరు కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. నేను ఎగ్జామ్ లాగా ఏదో ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ అని కాకుండా ఐ వాంట్ టు థింక్ త్రూ. ఒక సినారియో క్రియేట్ చేసాం.
సినారీ అర్థమైంది కదా, మళ్ళీ చెప్తున్నాను. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి, వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలి, కాన్సన్ట్రేషన్ తగ్గించాలి, మెటీరియల్ రిసోర్సెస్ని అంటే ఏంటి, ఆస్తులన్నీ ఒకరి చేతిలో కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి అనేది గోల్. ఆ గోల్ కోసం వీళ్ళు చేసిన మొదటి పని ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కువగా ఎవరి దగ్గర అయితే కాన్సన్ట్రేట్ అయిందో వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకున్నారు. ఈ ప్రయత్నానికి ఏం అడ్డుపడింది, ఫండమెంటల్ రైట్. ఎలా, బికాస్ దే హ్యావ్ Right to right property. to property, which was then a fundamental right. Article 31, 19, 1F and Article 31. కరెక్ట్ కదా, ఇది స్టోరీ. Yes. తర్వాత ఇప్పుడు ఏమైంది, కోర్టుకు వెళ్ళారు. ఎవరు వెళ్తారు, ఎవరు భూమి అయితే లాగేసుకుంటున్నామని ఫీల్ అవుతున్నామో వాళ్ళు వెళ్తారు కోర్టుకి. సో వాళ్ళు కోర్టుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇండివిజువల్ విల్ గో టు సుప్రీం కోర్ట్. డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి ఎలా వెళ్ళగలుగుతున్నాడు, బికాజ్ ఇట్ ఇస్ ఎ కేస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ వైలేషన్. నార్మల్గా అయితే డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి వెళ్ళలేడు. ఇది ఫండమెంటల్ రైట్ వైలేషన్ సంబంధించిన కేసు కాబట్టి సుప్రీం కోర్టుకి వెళ్ళగలుగుతున్నాడు. విచ్ ఆర్టికల్ అలౌస్ హిమ్ టు డూ దట్, 32. సుప్రీం కోర్టుకి ఏంటి, ఆర్టికల్ 32. 32. 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో దీన్ని ఉపయోగించుకొని చక్కగా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నాడు, నా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ ల్యాండ్ రిఫార్మ్కి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో, ఆ లా ఏదైతే ఉందో, ఇది దాని యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని చెక్ చేస్తుంది. ఏం చేస్తుందమ్మా ఇది, ఇట్ చెక్స్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద లా. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లా చెక్ చేయాలంటే ఏ ఆర్టికల్ రెఫర్ చేయాలి, ఓయ్ లా ఎక్కడ డిఫైన్ అయింది, 13. లా అనే Article 13. ఓకే, లా అనే పదం ఎక్కడ డిఫైన్ అయింది మనకి, Article ఆర్టికల్ 13. 13లో. స్టేట్ అనే పదం ఎక్కడ డిఫైన్ చేశారు, ఆర్టికల్ 12. సో 13లో డిఫైన్ చేశారు కాబట్టి మనం 13కి వెళ్ళిపోతాం. ఓకే, 13 ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ముందు వదిలేయండి, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఏం చెప్పింది, 13 clause 2 స్పెసిఫికల్గా 13 clause 2 ఏం చెప్తుంది, ఎనీ లా దట్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ వైడ్ ఈజ్ టు బి డిక్లేర్డ్ వైడ్ అని చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే ఏ చట్టమైనా సరే ఏమవుతుంది, అది వాయిడ్, అది చెల్లదు అని చెప్పి ఆర్టికల్ 13 clause 2 చెప్తుంది. అర్థమైందా. సో ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకొస్తే, నార్మల్ పార్లమెంట్ ద్వారా చట్టం తీసుకొస్తే, ఆ చట్టం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్తే, సో కోర్టు ఏం చేస్తుంది, ఈ చట్టం అనేది ఏ ఫండమెంటల్ రైట్ అయినా వైలేట్ చేస్తుందా అని చూస్తుంది. ఎస్, ఇట్ వైలేట్స్ ఏ ఫండమెంటల్ రైట్ అని ఎస్టాబ్లిష్ అయితే 13 clause 2 ప్రకారం ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసే చట్టాలు చెల్లవు అన్నారు కాబట్టి ఇట్ డిక్లేర్స్ ఇట్ యాజ్ వాయిడ్. సో స్టోరీ ఎలా నడిచిందంటే, మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ప్రభుత్వం ఏమో చట్టం చేస్తుంది, ఎఫెక్ట్ అయినోడేమో సుప్రీంకోర్టుకి వెళ్తాడు, సుప్రీంకోర్టు ఏమో కొట్టేస్తుంది. ప్రభుత్వం చట్టం చేస్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్తాడు, కొట్టేస్తుంది. చట్టం వెళ్ళడం, కొట్టేయడం, రిపీట్, స్టోరీ రిపీట్ అవుతూ ఉంది. సో ఈ రిపీట్ అయ్యేసరికి ఏమొస్తుంది గవర్నమెంట్కి, ఫ్రస్ట్రేషన్. మనం ఇప్పుడే స్వతంత్రం వచ్చింది, ఏదేదో చేద్దాం అనుకుంటున్నాం, ప్రజల కోసం ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాం, మన కాన్స్టిట్యూషన్ మనకు అడ్డేస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, అమెండ్మెంట్. అంతే కదా, గవర్నమెంట్ మైండ్లోకి ఏమొస్తుంది ఇమీడియట్గా, అమెండ్మెంట్. సో అమెండ్మెంట్ అనేది మైండ్లోకి వస్తుంది. అలా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది వచ్చింది. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చి, ఓకే, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చి వాళ్ళు ఏం ట్రై చేశారు, ఆర్టికల్ 368ని ఉపయోగించుకున్నారు. ఆర్టికల్ 368 ఏం చెప్తుంది, పార్లమెంట్ హ్యాస్ అమెండింగ్ పవర్ అని చెప్తుంది. కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ని కావచ్చు లేదా డిపిఎస్పిని కావచ్చు అమెండ్ చేసే అధికారం ఎవరికి ఉంది, పార్లమెంట్ ఉందని చెప్పి మనకి ఆర్టికల్ 368 చెప్తుంది. 368 గివ్స్ యూ ప్రొసీజర్, స్పెషల్ మెజారిటీతో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ని ఎలా అమెండ్ చేసుకోవాలని ప్రొసీజర్ కూడా చెప్తుంది. అంత ఇంపార్టెంట్ కాని వాటికి కూడా సింపుల్ మెజారిటీతో చేసుకోవచ్చు. ఇంకా ఫిలసాఫికల్ పార్ట్ ఏదైతే ఉంటుందో లైక్ ప్రియాంబుల్, డిపిఎస్పి, ఫండమెంటల్ రైట్స్, ఇలాంటి వాటికి మనం 368 ఉన్న ప్రొసీజర్ని యూజ్ చేసి అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి, ఓకే, 9th షెడ్యూల్ అనే దాన్ని క్రియేట్ చేసి
ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినవన్నీ తీసుకొచ్చి మేము 9th షెడ్యూల్లో పెట్టేస్తాము. 9th షెడ్యూల్లో పెట్టినవన్నీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జుడిషియల్ రివ్యూ. విచ్ ఆర్టికల్? 31B ఆర్ సి? 31C. 31 C 31 సియా బియా? న్యూస్లో కూడా వచ్చింది ఇది. C sir. C, sir. సి సార్. చెక్ చేసి చెప్పండి నాకు. 31Bయా 31Cయా? మీరు నాకు చెక్ చేసి చెప్పాలి. యాజ్ ఐ రిమెంబర్ 31B. 31C, sir. 39B అండ్ 39Cని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదైనా చట్టం చేస్తే అది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుంది అన్న పేరుతో దాన్ని కొట్టేయకూడదు అని చెప్పేది 31C. 31B టాక్స్ అబౌట్ 9th షెడ్యూల్. 31B ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 31B అలాగే వచ్చింది, 9th షెడ్యూల్ అలాగే వచ్చింది. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించిన మేము ఏమైనా తీసుకొస్తే అది 9th షెడ్యూల్లో మేము పెట్టేస్తే దాన్ని మీరు టచ్ చేయకూడదు. అలాగే 31A కూడా కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ABCDE అని, అంటే రకరకాల పర్పస్లు, పైన చెప్పిన పర్పస్ల కోసం మేము ఏమైనా సరే ల్యాండ్ని తీసుకుంటే అది రైట్ టు ప్రాపర్టీని వైలేట్ చేస్తుందనో లేదా రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుందనో పేరుతో దాన్ని కొట్టేయకూడదని కూడా 31Aలో కూడా మనకి చెప్పడం జరిగింది. ఇలాంటివి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి బలం ఎవరికి వెళ్ళిపోయింది? మళ్ళీ గవర్నమెంట్కి. ఎందుకంటే అమెండ్మెంట్ చేస్తాం మనం. అయితే వీళ్ళు ఏం చేశారు, ఎఫెక్ట్ అయిన వాళ్ళు? అసలు ఫస్ట్ అమెండ్ చేసే అధికారం ఉందా లేదా? మీరు ఒక అమెండ్మెంట్ చేసేసారు అంటున్నారు. అసలు ఈ అమెండ్మెంట్ కూడా చెల్లదు. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ కూడా ఫండమెంటల్ రైట్స్ని మార్చేస్తుంది కదా. మరి ఫండమెంటల్ రైట్ కెలికే కదా, నువ్వు Part 3ని కెలికేసావు. అమెండ్మెంట్ చేసి ఏం చేసావు? Part 3నే కెలికేసావు. నువ్వు Part 3నే కెలికేసావు కాబట్టి ఈ అమెండ్మెంటే చెల్లదు. దిస్ అమెండ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ నాట్ వ్యాలిడ్ అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. మీకు స్టోరీ అర్థమైందా? ఫాలో అవుతున్నారా? Yes. ఫస్ట్ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టం ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నాట్ వ్యాలిడ్ అని చెప్పేసింది. తర్వాత అమెండ్మెంట్ చేశారు. ఈ అమెండ్మెంట్ కూడా చెల్లదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అలా వచ్చిన కేసే శంకరీ ప్రసాద్ కేసు. ఇది ఫస్ట్ కేసు. అలా వచ్చిన ఫస్ట్ కేసు మనకి శంకరీ ప్రసాద్ కేసు 1951. సో 1951 శంకరీ ప్రసాద్ కేసులో ఏం డిసైడ్ చేశారమ్మా? కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా? చూసారా, చట్టం కాదు ఇక్కడ. CAA అనేది అసలు కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడే కాదు. అసలు ఆ చట్టం అమెండ్మెంట్ చేయడానికి అర్హత ఉందా లేదా, చేయొచ్చా చేయకూడదా అనేది శంకరీ ప్రసాద్ కేసులో చెప్పడం అనేది జరిగింది. సో ఈ అమెండ్మెంట్ ఏం చేసింది? రైట్ టు ప్రాపర్టీని కట్టేలు చేసింది. అంటే రైట్ టు ప్రాపర్టీ యొక్క పవర్స్ని తినేసింది. ఎలాగా? ఈ కండిషన్స్లో చేస్తే అనకూడదు, ఈ కండిషన్ 9th షెడ్యూల్లో పెడితే అనకూడదు, ఇలా కండిషన్స్ పెట్టి రైట్ టు ప్రాపర్టీని అబ్రిగేషన్ కాదు, రైట్ టు ప్రాపర్టీ ఉంది కానీ దాని బలాన్ని తగ్గించేసింది. రైట్ టు ప్రాపర్టీ అయితే ఉంది, దాని యొక్క బలాన్ని తగ్గించేసింది. అది ఉన్నప్పటికీ కూడా ఆ పేరుతో మమ్మల్ని ఏం చేయకూడదు అన్నట్టుగా కండిషన్స్ పెట్టడం ద్వారా. ఓకే, దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అక్కడ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాం కదా, 13 Clause 2 ఏం చెప్తుంది? ఎనీ లా దట్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్, ఎనీ లా దట్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ టు బి డిక్లేర్డ్ వాయిడ్ అని చెప్తుంది. ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లా అవుతుందా అవదా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది లా అవుతుందా? ఒకవేళ లా అయితే దెన్ అది కూడా ఫండమెంటల్ రైట్ వైలేట్ చేస్తే అది కూడా చెల్లకూడదు కదా. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. If it is a fundamental right, if it is a law, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఒక లా కింద డిఫైన్ అయితే, లా అనేది ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తే ఎలా చెల్లదో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా చెల్లదు అనేది వస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఓకేనా, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 13 ప్రకారం లా అని ఏదైతే డిఫైన్ చేసామో ఆ లా కిందకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ రావు అని చెప్పింది.
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ లా అండర్ ఆర్టికల్ 13. 13లో ఏదైతే మనం డిఫైన్ చేసామో ఆ డెఫినేషన్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాదు. అంటే అర్థం ఏంటి? చేసుకోవచ్చు అని అర్థం. లా అయ్యింది అనుకోండి, ఎనీ లా దట్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ టు బి డిక్లేర్డ్ వాయిడ్ అన్నారు. సో ఇప్పుడు ఇది లా కాదు కాబట్టి ఇది చేసుకోవచ్చు, ఆ డెఫినేషన్ ప్రకారం మనకి ఇబ్బంది రాదు అనేది పాయింట్. సో శంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పింది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ లా యాజ్ పర్ ఆర్టికల్ 13 అని చెప్పింది. సో ఆ అమెండ్మెంట్ ని కొట్టేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. సో ఇట్ అప్హెల్డ్ ది వ్యాలిడిటీ ఆఫ్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో పార్లమెంట్ వెచ్చలవిడిగా ఫండమెంటల్ రైట్స్ ని కూడా అమెండ్ చేసుకోవచ్చు అని అర్థం వచ్చిందా లేదా? మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసుకుంటారు, దాని ద్వారా ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసేసుకుంటారు, అదే దాన్ని మార్చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము లేదు, ఎటువంటి ప్రాబ్లము లేదు అనేది మనకి క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది. సో పార్లమెంట్ కెన్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఫండమెంటల్ రైట్ బై ఎనాక్టింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ సచ్ లా will not be void under Article 13. Is it clear, everyone? Yes, sir. శంకరీ ప్రసాద్ కేసు ఎవరికైనా డౌట్ ఉందా? ఆన్లైన్ స్టూడెంట్స్ Clear, sir. Yes, sir. Yes, sir. యా ఓకే, ఇది ఫస్ట్ కథ. స్టోరీ ఇక్కడ స్టార్ట్ అయింది. శంకరీ ప్రసాద్ కేసు దగ్గర మనకి స్టోరీ అనేది స్టార్ట్ అయింది. మరి ఇక్కడ స్టార్ట్ అయిన స్టోరీ అక్కడ ఆగిందా? ఆగదు. ఎందుకు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఊరుకోదు. కోర్టు ఎప్పుడైతే ఒకటి చెప్తుందో గవర్నమెంట్ ఊరుకోదు, ఇంకేదో చేయడానికి ట్రై చేస్తుంది. శంకరీ ప్రసాద్ కేసు తర్వాత ఇంకో కేసు వచ్చింది, సజ్జన్ సింగ్ కేసు. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు శంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పిందో అదే పాయింట్ మళ్ళీ రిపీట్ చేసింది. అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ లా యాజ్ పర్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13లో లా డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రాదు అని సజ్జన్ సింగ్ కేసులో కూడా, సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో కూడా చెప్పడం జరిగింది. విచ్ మీన్స్ ఇంప్లికేషన్ చెప్పాలి. పార్లమెంట్ can amend any part of the constitution including fundamental rights. Then the most important case edama Golaknath case. Golaknath case 1967. So Golaknath case lo versus state of Punjab, దీంట్లో ఏం జరిగిందంటే స్టోరీ మారిపోయింది. సో గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు? మళ్ళీ 17th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. దానికంటే ముందు 17th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి కొన్ని స్టేట్ లాస్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టారు. 9th షెడ్యూల్లో పెడితే అర్థం ఏంటి? దే ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. అంతేనా? అవి జ్యుడిషియల్ రివ్యూకి మనకి ఇమ్యూన్ అయిపోతాయి, ఇంకా వాటిని టచ్ చేయడానికి లేదు అనే సిచ్యువేషన్ మనకి రావడం అనేది జరిగింది. సో మీకు అడుగుతారు, గోలక్నాథ్ కేసులో 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ ఛాలెంజ్డ్. శంకరీ ప్రసాద్ కేసులో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ ఛాలెంజ్డ్. 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ ఛాలెంజ్డ్ ఇన్ గోలక్నాథ్ కేస్. ఓకే, అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పర్టికులర్ కేసులో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇమ్యూటబుల్ అంటే can't be changed. They are transcendental. అంటే దే ఆర్ బియాండ్. పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్కి బియాండ్ ఉంటాయి, మీరు వాటిని టచ్ చేయడానికి లేదు. అండ్ పార్లమెంట్ కెనాట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. అలా చెప్పింది అంటే దాని ఇంప్లికేషన్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా లా డెఫినేషన్లోకే వస్తుంది అని అర్థం. 13 Clause 2లో లేదా 13లో ఏదైతే లా డిఫైన్ చేస్తున్నామో ఆ డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వస్తుంది. ఇదేమి ఎక్సెప్షన్ ఏమీ కాదు, ఆర్డినరీ లాయే కాదు,
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా సరే మాకు సంబంధం లేదు. ఇఫ్ ఇట్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్, ఇట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ void, which means effectively parliament does not have any amending power as far as FRC is concerned. మీరు డిపిఎస్పిని అమెండ్ చేసుకుంటారా చేసుకోండి, వేరే ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అమెండ్ చేసుకోండి, మీరు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారమే పార్లమెంట్కి లేదు అని క్రిస్టల్ క్లియర్గా ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పారు. అప్పుడు ఇక్కడి వరకు గవర్నమెంట్కి ఇష్యూస్ లేవు. ఎందుకు? అమెండ్ చేసుకోవచ్చు. శంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పారు? సిఏఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు లా అని చెప్పారు. అంటే నేను అమెండ్ చేసుకోవచ్చు, నాకు ఇబ్బంది లేదు. సజ్జన్ సింగ్ కేసులో ఏం చెప్పింది? సిఏఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు లా అని చెప్పింది, నాకు ఏ ఇబ్బంది లేదు, నేను చేసుకుంటాను. గవర్నమెంట్కి ముట్టుగా ఎప్పుడు పడింది? ఇక్కడ గోలక్నాథ్ కేసులో. గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు? సిఏఏ ఈజ్ ఈక్వల్ టు లా అంటున్నారు, విచ్ మీన్స్ ఐ కెనాట్ అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్. ఎప్పుడైతే గవర్నమెంట్ యొక్క ఫ్రీడమ్ నువ్వు రెస్ట్రిక్ట్ చేస్తావో గవర్నమెంట్ రియాక్ట్స్. కామన్ సెన్స్ ఇది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేస్తావో గవర్నమెంట్ ఏం చేస్తుంది? రియాక్ట్ చేస్తుంది. ఎలా? వయా అన్ అమెండ్మెంట్. సో అలా 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. గోలక్నాథ్ కేసుకి రెస్పాన్స్గా 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఏం చేసింది చెప్పండి? ఆర్టికల్ 13ని 368ని అమెండ్ చేసింది. ఏం చెప్పింది? 13 అనే డెఫినేషన్లోకి, ఆర్టికల్ 13లో లా డెఫినేషన్లోకి అమెండ్మెంట్స్ రావు అని చెప్పేసింది. డెఫినేషన్నే మార్చేసింది. ఇప్పుడు 13 ముందు చెప్పలేదు, ఎనీ లా అని చెప్పి వదిలేశారు, క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళే చెప్పుంటే అమెండ్మెంట్ అనేది లా కింద కన్సిడర్ చేయకూడదని కాన్స్టిట్యూషన్ మేకర్స్ చెప్పుంటే అసలు ఇష్యూయే రాదు. వాళ్ళు చెప్పకుండా వదిలేశారు, ఎనీ లా అన్నారు అంతే. ఇప్పుడు 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చెప్పారు? 13ని కెలికేసి అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది లా కింద కన్సిడర్ చేయకూడదు అని చెప్పి పెట్టారు. ఆ రెండు దానికి ఎందుకు రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని అర్థం ఏంటి? పార్లమెంట్కి ఎనీ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ లేదా ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి అధికారం ఉంటుంది. అలాంటి చట్టం అనేది ఆర్టికల్ 13లోకి రాదు. అటువంటి అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 13లో ఉన్న లా డెఫినేషన్లోకి రాదు అని 24th అమెండ్మెంట్ చెప్పడం జరిగింది. క్లియర్? ఇప్పుడు 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేసి నేను లా అనే డెఫినేషన్నే మార్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి లా కిందకి రావు అని నేను చెప్తే జనాలు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ఛాలెంజ్ ది వ్యాలిడిటీ ఆఫ్ 24th CAA అగైన్ ఇన్ SC. అసలు 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్టే చెల్లదు. ఎందుకు? మా గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు? అసలు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి లేదన్నారు, మరి నువ్వు అమెండ్ చేస్తున్నావు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అమెండ్ చేసే అధికారమే లేదని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు అమెండ్ చేసావు? సో ఈ అమెండ్మెంటే చెల్లదని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సందర్భం ఏంటి? కేశవానంద భారతి, ఆయన ఒక మఠాధిపతి, కేరళకు చెందిన ఒక మఠాధిపతి. ఆయనకి చెందిన భూముల్ని, మఠానికి చెందిన భూముల్ని ప్రభుత్వం రైట్ టు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లో భాగంగా, కేరళ స్టేట్ యాక్ట్లో భాగంగా తీసుకున్నారు. దాన్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ 24th CAAని ఛాలెంజ్ చేస్తూ దాని వ్యాలిడిటీనే ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి ఎక్కేశారు. ఎప్పుడు ఇది? 1973లో ఈ రకంగా కేశవానంద భారతి కేసు మనకి రావడం అనేది జరిగింది. ఈ కేసులో, కేశవానంద భారతి కేసులో మొత్తం 13 మంది జడ్జిలు పార్టిసిపేట్ చేశారు. చాలా లార్జ్ బెంచ్ ఇది. 7-6 మెజారిటీతో, 7-6, 6 ఒక మాట అన్నారు, 7 ఇంకో మాట అన్నారు. జస్ట్ ఒక్క వ్యక్తి అంతే. 7-6 మెజారిటీతో ఏం చెప్పారు? 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని కొట్టేశారా? అప్హెల్డ్. అప్హెల్డ్ అంటే డిఫెండెడ్, కరెక్టే. ఆ చట్టాన్ని కొట్టి, అంటే ఇప్పుడు ఏం చెప్పినట్టు? ఫండమెంటల్ రైట్స్ ని కూడా అమెండ్ చేసుకోవచ్చు. 24th అమెండ్మెంట్ ఏం చెప్పింది మనకి? లా డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రావు అని చెప్పింది. దాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు సమర్థించింది. అంటే అర్థం ఏంటి? లా డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాదు. సో ఎవరైనా సరే ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేయాలనుకున్నా అమెండ్మెంట్ చేయడం ద్వారా చేసుకోవచ్చు. అలాంటి అమెండ్మెంట్ని మేము కొట్టేయము, వైలేట్ చేయము. సారీ, అది 13 డెఫినేషన్లోకి, లా డెఫినేషన్లోకి వస్తుందని చెప్పి మేము వైలేట్ చేయము, కొట్టేయమని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అయితే చిన్న మెలిక పెట్టింది.
చిన్న మెలికి పెట్టింది. ఏం చెప్పిందంటే మీరు ఫండమెంటల్ రైట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, అబ్రిజ్ చేసుకోవచ్చు, అమెండ్ చేసుకోవచ్చు, నాకు ఏ ప్రాబ్లము లేదు. అయితే ఆ పవర్ని మీరు అబ్యూజ్ చేయకూడదు. నీకు పవర్ ఇచ్చాను కదా అని చెప్పి అబ్యూజ్ చేయకూడదు. సో దేర్ ఆర్ సర్టెన్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్. మీకు పవర్ ఇచ్చాం కదా అని కాన్స్టిట్యూషన్ యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేస్తాను, దాని రూపురేఖలను మార్చేస్తాను, ఇండియాని సెక్యులర్ స్టేట్ని కాస్త రిలీజియస్ స్టేట్గా మార్చేస్తాను, ఇట్స్ ఎ హిందూ నేషన్, ఇట్ ఈస్ నో లాంగర్ ఎ సెక్యులర్ నేషన్ అని అనేస్తాను. మనకి నచ్చినట్టుగా మొత్తం మార్చేస్తానంటే కుదరదు, మౌలిక స్వరూపాన్ని టచ్ చేయకూడదు అని ఇట్ కేమ్ అవుట్ విత్ ఎ డాక్ట్రిన్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్. సో పార్లమెంట్ హ్యాస్ అమెండింగ్ పవర్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేసే అధికారము కూడా పార్లమెంట్కి ఉంది. కాకపోతే మీరు బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయకూడదు. బేసిక్ స్ట్రక్చర్ పార్లమెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క మౌలిక స్వరూపాన్ని, బేసిక్ ఫీచర్స్ని మాత్రం ఖచ్చితంగా మీరు గౌరవించాలి, వాటిని ఆల్టర్ చేయకూడదు అని క్లియర్గా చెప్పింది. దీని అర్థం పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్, బట్ ఇట్ కెనాట్ ఆల్టర్ బేసిక్ ఫీచర్స్ లేదా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో బేసిక్ స్ట్రక్చర్లో భాగం కాని ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసుకోవచ్చు. బేసిక్ స్ట్రక్చర్లో ఏదైనా భాగం అయితే వాటిని అమెండ్ చేయలేము అనేది క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? రిపీట్. ఇప్పటివరకు చెప్పింది మీరు చెప్తూ ఉండండి, నేను రిపీట్ చేస్తాను. ఓకే, ద స్టోరీ స్టార్టెడ్ విత్ ది గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ టు ఇంప్లిమెంట్ డిపిఎస్పి. డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఆలోచనతో స్టోరీ స్టార్ట్ అయింది. సో గవర్నమెంట్ బ్రాట్ ఇన్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దిస్ ల్యాండ్ రిఫార్మ్స్ వైలేటెడ్ fundamental right to property especially, and victims went to Supreme Court. Okay, victims went to Supreme Court. Supreme Court invalidated అంటే అర్థం ఏంటి? కొట్టేసింది. దానికి సంబంధించిన చట్టాలను ఏం చేసింది సుప్రీంకోర్టు? ఇన్వాలిడేటెడ్, కొట్టేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇన్వాలిడేట్ చేసిందో గవర్నమెంట్ రెస్పాండెడ్ బై అమెండ్మెంట్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని రెస్ట్రిక్ట్ చేసింది. విచ్ ఎఫ్ఆర్ ఇక్కడ? రైట్ టు ప్రాపర్టీ. సో ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు? రైట్ టు ప్రాపర్టీ రెస్ట్రిక్టెడ్, దాని బలాన్ని తగ్గించేసింది, దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. రెస్ట్రిక్ట్ చేస్తే దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. దిస్ అమెండ్మెంట్ వాజ్ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఏమని? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా లా కిందకే వస్తాయి. ఆర్టికల్ 13 says any law that violates fundamental right will be void. ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేసి ఏ లా అయినా వాయిడ్ అవుతుందని ఆర్టికల్ 13 చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా లా కిందకే వస్తుంది. సో డిక్లేర్ దిస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాజ్ వైడ్ అని మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏ కేసు అమ్మా? శంకరీ ప్రసాద్ కేస్. సో వాట్ ఈస్ ద జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్ట్? సుప్రీంకోర్ట్ సేస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ లా. అంటే లా డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. విచ్ మీన్స్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఎఫ్ఆర్స్. పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయొచ్చు అని చెప్పారు. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ సజ్జన్ సింగ్ కేస్ ఆల్సో. అందులో కూడా పార్లమెంట్ కెన్ అమెండ్ ఎఫ్ఆర్స్ అని వచ్చింది. ఆ తర్వాత గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ లా డెఫినేషన్లోకి అది వస్తుంది. సో పార్లమెంట్ కాంట్ అమెండ్ ఎఫ్ఆర్స్ అని చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన తర్వాత గవర్నమెంట్ యొక్క పవర్ తగ్గింది కాబట్టి గవర్నమెంట్ రెస్పాండెడ్ బై 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ఇట్ చేంజ్డ్ ఆర్టికల్ 13.
చేంజ్డ్ ఆర్ అమెండెడ్ ఆర్టికల్ 13. ఇక్కడ ఏం చెప్పారు? లా డెఫినేషన్లోకి సిఏఏ అనేది రాదు అని చెప్పారు. లా డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రాదు అని 24th అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పారు. జరిగింది. సో దీన్ని కేశవానంద భారతి కేసులో మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇట్ అప్హెల్డ్ 24th సిఏఏ. అంటే 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తప్పేమీ కాదు, కరెక్టే. విచ్ మీన్స్ పార్లమెంట్ కెన్ Can amend the parts. అమెండ్ ఎఫ్ఆర్స్, బట్ ఒక కండిషన్ పెట్టింది. బట్ పార్లమెంట్ కాంట్ అమెండ్ Yes, sir. బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Sir. ఎగ్జామ్ లో మీరు Clear, sir. మెయిన్స్ లో రాయాలంటే ఇలా రాయాలి. యూ హావ్ టు స్టార్ట్ బై డిపిఎస్పి. యూ కెన్ ఇన్ఫాక్ట్ స్టార్ట్ బై 37. పాలిటీలో మెయిన్స్ రాసేటప్పుడు ఆర్టికల్స్ మెన్షన్ చేస్తూ రాస్తే మార్క్స్ పడతాయి. ఆర్టికల్స్ కేసులు అమెండ్మెంట్లు, ఇవి మీకు ఎంత గుర్తుంటే అన్ని మార్కులు పడతాయి. స్టోరీ రాసేటప్పుడు ఇది రాయాలి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చింది మొన్న. ఇంకా పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్ అనేది లిమిటెడ్. ఎలా చెప్తావు లిమిటెడ్ అని? కేశవానంద భారతి కేసు డైరెక్ట్గా రాస్తే మార్కులు రావు, స్టోరీ అంతా చెప్పాలి. అట్లీస్ట్ ఈ 3 కేసులు దాని ముందు శంకరి ప్రసాద్, సజ్జన్ సింగ్, గోలక్నాథ్, ఈ 3 కేసులు చెప్పి తర్వాత కేశవానంద భారతి కేసుకు వస్తే మీకు స్టోరీ బిల్డ్ అవుతుంది. ఇంకా యాడ్ చేయొచ్చు, బట్ ఎగ్జామ్లో ఇంకా స్పేస్ దొరకదు మీకు రాయడానికి. 3 సరిపోతాయి, అంతకంటే మీకు అవసరం అనేది ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. తర్వాత ఏమైందంటే డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది 1973లో. అంతవరకు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ లేదు. ఇప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏంటి? వచ్చిన తర్వాత ఏంటి? ఆ తర్వాత ఇమీడియట్గా 1975లోనే బేసిక్ స్ట్రక్చర్ని అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? ఇందిరాగాంధీ, ఎమర్జెన్సీ కాదు, ఇందిరాగాంధీ కేసు. ఇందిరాగాంధీ కేసు ఏంటంటే స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇందిరాగాంధీ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఆవిడ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది కదా ఎలక్షన్స్ కోసం, అందులో Yes. ఉన్న నామ్స్ని వైలేట్ చేశారు, ఓకే అని ఆయన అపోనెంట్ కేసు వేశారు. గెలిచిన తర్వాత కేసు వేశారు. ఇందిరాగాంధీ గారు ఆర్పిఏ నామ్స్ ప్రకారం వెళ్ళలేదు, కొన్ని తప్పులు చేశారు అని ఆయన ఎవిడెన్స్ చూపించి అలహాబాద్ హైకోర్టులో కేసేసారు. అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది? కరెక్టే అని చెప్పి ఇందిరాగాంధీ యొక్క ఎంపీగా ఎలక్ట్ అయింది కదా, అది చెల్లదని చెప్పింది. ఇందిరాగాంధీ అప్పటికి ఎవరు? ప్రైమ్ మినిస్టర్. PM. ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఆవిడ. ఇండియా ప్రైమ్ మినిస్టర్ నీ ఎంపీ ఎలక్షన్ చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. అర్థమైందా? నీ ఎంపీ Yes, sir. ఎలక్షనే చెల్లదని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. చెప్పి అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేశారు? దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే టెంపరీగా దాని మీద స్టే ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్టే ఇచ్చింది, కొట్టేయలేదు, స్టే ఇచ్చింది. ప్రధానమంత్రిగా తనకి లిమిటెడ్ పవర్స్ ఇచ్చింది. యూ కెన్ కంటిన్యూ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్, బట్ పార్లమెంట్లో ఓటేసినప్పుడు, ఎంపీగా ఓటేస్తాం కదా బిల్ వేసినప్పుడు, మీరు పార్టిసిపేట్ చేయకూడదని ఇలా కొన్ని కండిషన్స్ పెట్టింది. అంటే కండిషనల్ స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వాల. ఈలోపు ఇందిరాగాంధీ గేమ్ స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? Emergency. తొందరపడకండి, ఎమర్జెన్సీ తర్వాత. మీకు ఎప్పటికి ఎమర్జెన్సీకి వెళ్ళిపోతున్నట్టు ఉంది మీకు. ఎమర్జెన్సీ కదా, గేమ్ మీరు ఆలోచించండి. మీరు ఇందిరాగాంధీ అయితే మీరు ఏం చేస్తారు? మీ చేతిలో Amendments. పార్లమెంట్ ఉంది, ఏం చేస్తారు అమెండ్ చేసి? థింక్ చేయండి. ఆర్పీ యాక్ట్ కొట్టేస్తారా? Amendments. ఏ నామ్స్ చేంజ్ చేస్తావు? అలా చేంజ్ చేస్తుంది. అప్పుడు అది తప్పు అయిపోద్ది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఏదో డబ్బులు పంచింది అన్నారు అనుకోండి. సో డబ్బులు పంచడం తప్పు కాదు అని అంటదా? అనగలదా చెప్పు? Yes. ఆలోచించండి. డబ్బులు పంచడం తప్పు కాదు అని మారిస్తే గౌరవం ఉంటుందా? ఫస్ట్ అలా నామ్స్ ఏం చేయొచ్చా? చేయలేదు. మరి ఏం చేసి ఉంటుంది? యూజ్ యువర్ కామన్ సెన్స్ అండ్ టెల్ మీ.
ప్రైమ్ మినిస్టర్ మీద ఆ, కేసు వేయకూడదు. ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ కి సంబంధించిన కేసులు దే ఆర్ బియాండ్ జుడిషియల్ రివ్యూ. అర్థమైందా? ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించినవి జుడిషియరీ అసలు టచ్ చేయకూడదు, అలాంటి కేసులు టేకప్ చేయకూడదు అని చెప్పేసి అమెండ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అమెండ్ చేయడానికి ప్రయత్నం అనేది చేసింది. సో 39th అమెండ్మెంట్ తీసుకొచ్చింది కాన్స్టిట్యూషన్లో. 39th అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆర్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్. ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆర్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్ అని చెప్పి 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? కాన్స్టిట్యూషన్ చూస్తుంది. అందులో 39th అమెండ్మెంట్ యాక్ట్ చేసేసింది ఆవిడ ఆల్రెడీ. సో ఇది నా జ్యూరిస్డిక్షన్లోకి రాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేయాలి? కొట్టేయాలి. అలహాబాద్ హైకోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, ఇప్పుడు నాకు లేదు అని కొట్టేయాలి. అంతే కదా? దట్ వాజ్ ద గేమ్ ప్లాన్ ఆఫ్ మిసెస్ ఇందిరా గాంధీ. కానీ ఇందిరాగాంధీ మిస్ అయిన పాయింట్ ఏంటి? జుడిషియల్ రివ్యూ ఈజ్ ఎ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. జుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే అది బేసిక్ స్ట్రక్చర్లో భాగం. నువ్వు ఇక్కడ జుడిషియల్ రివ్యూ కిందకి ఎలక్షన్ డిస్ప్యూట్స్ రావు అని పెట్టేశావు. జుడిషియల్ రివ్యూ కిందకి ఎలక్షన్ డిస్ప్యూట్స్ విత్ ఇన్వాల్వింగ్ ప్రైమ్ మినిస్టర్, అవి జుడిషియరీ కిందకి రావు అని చెప్పేసావు. అంటే జుడిషియల్ రివ్యూయే లేదని చెప్పినట్టుగా ఆ కాంటెక్స్ట్లో. జుడిషియల్ రివ్యూ లేదంటే అర్థం ఏంటి? యు ఆర్ వైలేటింగ్ బేసిక్ స్ట్రక్చర్. 1973లో ఏం జరిగింది? బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది 75లో కేసు. నెహ్రూ గాంధీ యొక్క కేసు, నెహ్రూ గాంధీ కేసు అంటారు దీన్ని. ఓకే, వర్సెస్ రాజ్నారాయణ్ తన ఒపోనెంట్ ఎలక్షన్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన అతను, అది కేసు అనమాట. సో ఇందిరాగాంధీ అలా చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందమ్మా? కొట్టేసి 39th అమెండ్మెంట్ని కొట్టేసింది. అలా ఎలా అంటావు? నువ్వు అసలు జుడిషియల్ రివ్యూ లేదని ఎలా అంటావు? బికాస్ జుడిషియల్ రివ్యూ ఇస్ ఏ బేసిక్ ఫీచర్. సో ఇందిరాగాంధీ, నేను మొత్తం రాస్తా లాస్ట్లో మళ్ళీ రాస్తాను స్టోరీ అంతా, చూదురు కానీ. అర్థమైందమ్మా మీకు స్టోరీ? ఇస్ దట్ క్లియర్? ఎస్ సార్. 1971లోనో 2లోనో ఎలక్షన్స్ జరిగాయి, ఆర్ 3లోనో గుర్తులేదు ఎగ్జాక్ట్గా. 2 ఆ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గెలిచారు. కాకపోతే ఆవిడ పద్ధతిగా గెలవలేదని చెప్పి ఆయన కేసు వేశారు. గెలిచిన తర్వాత ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత కేసు వేశారు. కేసు వేస్తే ఆ కేసులో ఏం తేలింది? అలహాబాద్ హైకోర్ట్ హ్యాస్ అగ్రీడ్ విత్ రాజ్నారాయణ్ అండ్ తన ఎలక్షన్ చెల్లదని చెప్పేసి, ఎంపీగా ఎలక్షన్ చెల్లదని చెప్పి చేసేశారు. సో అప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో తను ఛాలెంజ్ చేసి కండిషనల్ స్టే తెచ్చుకొని ఈలోపు అమెండ్మెంట్స్ తీసుకొచ్చేసి వాటి ద్వారా రకరకాల మార్పులు చేసే ప్రయత్నాలు మేడం గారు చేశారు. మేడం గారు ఒక పనులు కాదు, చాలా చేశారు. చాలా చేశారు. సో అందుకు 39th అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అంట. మీరు ఒక్కసారి కామన్ సెన్స్ ఆలోచించండి. కెన్ యూ డూ దట్? అలా చేయొచ్చా? అది నీకు తెలిసిపోద్ది కదా, నీ స్వార్థం కోసం నువ్వు చేసుకున్నావు, అర్థమైందా లేదా? గొప్ప లీడర్ ఆవిడ, కానీ పవర్ అనే దగ్గరికి వచ్చేసరికి మారల్స్, పద్ధతులు, ఎథిక్స్ ఉండవు, చాలా మందికి ఉండవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు మహానుభావులు. దే ఆర్ బియాండ్ పవర్కి. ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేస్తారని ముందుకు వచ్చాడు ఆయన. అలాంటి వాళ్ళు. ఆయన పిఎంగా ఉన్నప్పుడు కూడా తన కొడుకు కూడా ఒక రూపాయి కూడా బెనిఫిట్ అవ్వకుండా చూసుకున్నాడు. తన ప్రైమ్ మినిస్టర్ అనే దాని వల్ల అతని కుటుంబం కానీ అతను కానీ ఒక రూపాయి బెనిఫిట్ కూడా తీసుకోలేదు. పేదవాడిగానే ఎంత ఉంటే అంతే, జీతం ఎంత వస్తుందో అంతే. దే డిడ్ నాట్ గెట్ బెనిఫిట్. వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అన్ఫార్చునేట్లీ బట్ వీ రిమెంబర్ ది అదర్స్. ఎంతవరకు మనకు లాల్ బహదూర్ శాస్త్రి గుర్తున్నారు? గుర్తులేరు. సో చాలా గొప్ప వాళ్ళు వీళ్ళంతా. అంటే తన పదవిని కాపాడేసుకోవాలి అని నువ్వు రాజ్యాంగాన్ని అమెండ్ చేసేసి ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ బి కెప్ట్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్ అంటే ఎంత దరిద్రంగా ఉందో వినడానికి. నార్మల్గా పోనీ చేసామంటే పోనీ అర్థం చేసుకోవచ్చు. ఆ సందర్భంలో చేసినప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా? నీ కోసం నువ్వు చేసుకున్నావు అని తెలుస్తుంది క్లియర్గా. సో ఆ పప్పులేమీ ఉడకలేదు, సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 39th అమెండ్మెంట్ అని ఇన్వాలిడేట్ చేసింది. ఎందుకంటే జుడిషియల్ రివ్యూ ఈజ్ ఏ బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీన్ని బట్టి ఏమర్థమైంది? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని అప్లై చేసింది.
1973లో కేశవానంద భారతి కేసులో తెచ్చిన బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని గా ఇందిరా గాంధీ నెహ్రూ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు అప్లై చేసింది. ప్రిన్సిపల్ అప్లై చేసి 39th అమెండ్మెంట్ ని కొట్టేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ప్రొవిజన్ అనేది బియాండ్ ది అమెండింగ్ పవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అసలు జ్యుడిషియల్ రివ్యూ తీసేస్తే ఇంకేముంటది అంటే మేము ఏం చేసినా జ్యుడిషియరీ చూడకూడదు, రివ్యూ చేయకూడదు అంటే ఇంకేమీ చేయలేదు. జ్యుడిషియరీ కాళ్ళు చేతులు నరికేసి కట్టేసినట్టు, ఇంకా జ్యుడిషియరీ యొక్క కాళ్ళు చేతులు నరికేసినట్టు. దట్ షుడ్ నెవర్ హ్యాపెన్. అర్థమైంది కదా? అప్పుడు మన మేడం ఖాళీగా ఉన్నారా? 1973లో ఒకసారి రాసేద్దాం. 1973లో ఏంటమ్మా, కేశవానంద భారతి కేసు కేమ్ అవుట్ విత్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. దెన్ 1975లో ఇందిరా గాంధీ నెహ్రూ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సో సుప్రీంకోర్టు అప్లై చేసి 39th CAAని ఇన్వాలిడేట్ చేసింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ 42nd CAA మినీ కాన్స్టిట్యూషన్ 42nd CAA తీసుకొచ్చి ఓకే పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్కి రెస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పింది. పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్కి నో రెస్ట్రిక్షన్స్, దేన్నన్నా అమెండ్ చేసేసుకోవచ్చు అని మళ్ళీ 42nd CAA తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఆర్టికల్ 368 అమెండ్ చేసేసి ఏం చెప్పింది, దెర్ ఇస్ నో లిమిటేషన్ ఆన్ ది కాన్స్టిట్యూయెంట్ పవర్ ఆఫ్ పార్లమెంట్. నో అమెండ్మెంట్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆన్ ఎనీ గ్రౌండ్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ది కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనీ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్ వైలేట్ చేసిన ఏదైనా సరే మీరు సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయడానికి లేదు. పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ ఉన్న ఏ పార్టీని మేము అమెండ్ చేసేసుకుంటాం, మాకు అధికారం ఉందని 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మేడం గారు మళ్ళీ చేశారు. మేడం చేస్తూ ఊరుకుంటారా? మినర్వా మిల్స్ కేసులో అలాంటి పప్పులేమి ఉడకవు. ఏం చెప్పారమ్మా మినర్వా మిల్స్ కేసులో? ఈ ప్రావిజన్ని కొట్టేశారు. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ ఫీచరు. జ్యుడిషియల్ రివ్యూని మీరు ఇన్వాలిడేట్ చేసేయడానికి ఏ ప్రయత్నం చేసినా చెల్లదు. మీకు అర్థమైందా? ఈ సుప్రీంకోర్టు జ్యుడిషియరీ లేకపోతే మన బతుకు ఏమవుతుందో ఆలోచించండి ఒకసారి. నాయకులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చేతిలో ఉన్న పార్లమెంట్లో ఉన్న పవర్ను వాడుకొని రాజ్యాంగాన్ని ఆట వస్తువులాగా మార్చేసి అమెండింగ్ పవర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి రాజ్యాంగం ఉన్న ఉపయోగం లేదు. యూ చేంజ్ ఇట్ ద వే యూ వాంట్. నీ యొక్క పర్సనల్ నీడ్స్కి తగ్గట్టుగా నువ్వు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ రోజు నీ ఇంట్రెస్ట్స్ నీ ప్రయోజనాలు నువ్వు కాపాడుకోవాలంతే. దానికోసం నీకు నచ్చినట్టుగా చేసుకెళ్ళిపోతావు. అదే సుప్రీంకోర్టు లేకపోతే మన బతుకేంటి? ఫస్ట్ స్టాండ్. సో జ్యుడిషియరీ ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఒకసారి సుప్రీంకోర్టు మాటల్లో విందాము. నేను చదువుతాను, వినండి. సిన్స్ ది కాన్స్టిట్యూషన్ హ్యాడ్ కాన్ఫర్డ్ ఏ లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఆన్ ది పార్లమెంట్కి లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఇచ్చింది, అన్లిమిటెడ్ ఇవ్వలేదు. ద పార్లమెంట్ కెనాట్ అండర్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ దట్ లిమిటెడ్ పవర్ ఎన్లార్జ్ దట్ వెరీ పవర్ ఇంటూ ఎన్ అబ్సల్యూట్ పవర్. నీకు కొంచెం పవర్ ఇచ్చారు, ఆ పవర్ని వాడేసుకొని నువ్వు అమెండ్ చేసేసి దాన్ని అబ్సల్యూట్ పవర్గా మార్చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇండీడ్ ఏ లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చూసారు, అర్థమైందా? పార్లమెంట్కి లిమిటెడ్ పవర్ ఉండడం కూడా బేసిక్ ఫీచరే. అంటే పార్లమెంట్కి అబ్సల్యూట్ పవర్ ఉండకూడదు అమెండ్ చేయడానికి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్, బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. అండ్ ఓకే, limited amending power is one of the basic features of the constitution and therefore the limitations on that power cannot be destroyed. The limitations on that power cannot be destroyed. In other words, Parliament cannot under Article 368 expand its amending power. అంటే అర్థం ఏంటి? ఆర్టికల్ 368 ఉపయోగించేసుకొని తన అమెండింగ్ పవర్ని పార్లమెంటు ఎక్స్పాండ్ చేసుకోకూడదు. సో యాజ్ టు అక్వైర్ ఫర్ ఇట్ సెల్ఫ్ ద రైట్ టు రిపీల్ ఆర్ అబ్రగేట్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ టు డెస్ట్రాయ్ ఇట్స్ బేసిక్ ఫీచర్స్. బేసిక్ ఫీచర్స్ని డెస్ట్రాయ్ చేయడానికి, ఇష్టం వచ్చినట్టు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి తనకు ఆల్రెడీ ఉన్న అమెండింగ్ పవర్ని ఎక్స్పాండ్ చేయకూడదు అని
మినర్వా మిల్స్ కేసులో చెప్పింది. ఓకే, లిమిటెడ్ పవర్ కెనాట్ బై ది ఎక్సర్సైజ్ ఆఫ్ దట్ పవర్ కన్వర్ట్. అదే లిమిటెడ్ పవర్ని, ఆ పవర్ని వాడేసుకుని నువ్వు దాన్ని అన్లిమిటెడ్ పవర్గా మార్చుకోకూడదు అని సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసులో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. మినర్వా మిల్స్ కేసులో ఇంకో పాయింట్ కూడా మీకు ఇంతకుముందు చెప్పాను, డిపిఎస్పిలో ఎఫ్ఆర్లో కూడా. చెప్పండి, గుర్తుందా? ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 39C. వాట్ ఈస్ 31C? 31C ఏం చెప్తుంది? In order to implement 39B and 39C, if the government brings any law that cannot be invalidated by saying it violates fundamental rights. అంటే 39B మరియు 39Cని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకొస్తే అది ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందని చెప్పి కొట్టేయకూడదు అని 31C చెప్తుంది. సో 31C ప్రొటెక్ట్స్ లాస్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ 39B అండ్ 39C ఫ్రమ్ బీయింగ్ ఇన్వాలిడేట్ అవ్వకుండా వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారంటే, ఇది 39B 39Cఏ కాదు, డిపిఎస్పిలో ఉన్న ఏ ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మేము చట్టం తీసుకొచ్చినా అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు, దాన్ని కొట్టేయడానికి లేదు అని చెప్పి 31C యొక్క పరిధిని ఎక్స్పాండ్ చేసింది. ది ambit of Article 31C was expanded in 42nd Constitutional Amendment Act. అంటే ఎనీ 36 నుంచి 51 వరకు అందులో ఏ డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అయినా మేము చట్టం తేవచ్చు, ఆ చట్టం ఫండమెంటల్ రైట్ వైలేట్ చేస్తుందని చెప్పి మీరు అడ్డుకోవడానికి లేదు అని 31C యొక్క పరిధిని పెంచేసింది. మినర్వా మిల్స్ కేసులో ఏం చేసిందంటే ఆ 31C యొక్క పరిధిని రెస్టోర్ చేసింది. అంటే పాత పరిధి, ఇంతకుముందు ఏదుందో అదే. ఇంతకుముందు ఏముంది? 39B అండ్ 39C వరకే. సో ఆ ఎడిషనల్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వాలిడేట్ చేసింది. దట్ ఎక్స్పాండెడ్ ambit ఆఫ్ 31Cని మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇన్వాలిడేట్ చేసింది. నిన్న కూడా సుప్రీంకోర్టుకు తీర్పిచ్చింది రైట్ టు ప్రాపర్టీ గురించి, అందులో కూడా అదే విషయం వచ్చింది. అసలు ఆర్టికల్ 31C ఉందా? మినర్వా మిల్స్ కేసులో దాన్ని తీసేశారా? అక్కడ వర్డింగ్ సరిగ్గా లేదు. 31C అనేది కంప్లీట్గా ఇన్వాలిడేట్ చేస్తారా, లేకపోతే ఎక్స్పాండెడ్ పవర్ని మాత్రమే ఇన్వాలిడేట్ చేశారన్న క్వశ్చన్ వచ్చింది. దాన్ని నిన్న ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. 31C ఉంది, దట్ ఎక్స్పాండెడ్ పరిధి మాత్రమే రిమూవ్ అయిపోయింది. సో 39B 39Cని ఇంప్లిమెంట్ చేయడం కోసం మీరు ఏదైనా చట్టం తీసుకొస్తే ఆ చట్టం ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ 31C. సో 31C యాజ్ అన్ ఆర్టికల్ ఎగ్జిస్ట్స్. అర్థమైందా? అది క్లియర్గా సుప్రీంకోర్టు నిన్న మరొకసారి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. పర్టిక్యులర్ ఆల్ అని కాదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి 1970s ఎలా ఉండేదంటే ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ పేదవాళ్ళు, పవర్టీ పోవాలి, పేదరికం పోవాలి, దీని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. సో గవర్నమెంట్ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. మీరు అప్పట్లో చూడండి, ఇండస్ట్రియలైజేషన్ తీసుకున్నా సరే లైసెన్స్ రాజు ఉండేది. ఫోకస్ ఎప్పుడు కూడా సోషలిజం, గవర్నమెంట్ అన్నీ చేయాలన్నట్టు ఉండేది. ఇప్పుడు ఎకనామిక్ లిబరలైజేషన్ ఎరాలోకి వచ్చేసాం. లిబరలైజేషన్ ఎరాలోకి వచ్చాక ఏమైంది? ఇండస్ట్రీస్ ఏం కోరుకుంటాయి? మోర్ ఫ్రీడమ్. సో లాసఫైర్ అంటే లీవ్ అస్ అలోన్, అంటే మా పని మమ్మల్ని చేసుకునేయండి. టూ మచ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వచ్చేసి ప్రతిదీ కూడా మేము నేషన్ కోసం వాడేస్తామని చెప్పి చేయకూడదు అనేది ఇప్పుడు మారిన ట్రెండ్ ఇది. అప్పటికి ఆ మార్పు అనేది వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్పట్లో ఎలా ఆడేవారంటే టు సబ్సర్వ్ ది సొసైటీస్ ఇంట్రెస్ట్, అంటే సొసైటీ యొక్క ప్రయోజనాల కోసం ఎనీ ప్రైవేట్ ప్రాపర్టీని మేము వాడేసుకుంటాము, దాన్ని కమ్యూనిటీ రిసోర్స్గా తీసేసుకుంటాము అన్న కాంటెక్స్ట్ ఉండేది. నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే అలా అనకూడదు, ప్రతి ఒక్కటి తీసేసుకుంటాం, వాడేసుకుంటాం, ఏదైనా సరే కామన్ గుడ్ కోసం యూజ్ చేస్తామని అలా అబ్సల్యూట్గా చెప్పకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే అప్పటికిప్పటికీ రోజులు మారాయి, లిబరలైజేషన్ వచ్చింది, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు అని సుప్రీంకోర్టు నిన్న CJI చంద్రచూడ్
చెప్పడం అనేది జరిగింది. డీటెయిల్డ్ వీడియో మీకు మన కార్తిక్ సార్ చేయమని చేశారు. ఇవాళ యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఈ జడ్జిమెంట్ ఆయన నేను హిందూ అనాలిసిస్లో మిస్ చేశారు, మర్చిపోయారు. సో ఇవాళ అది ఖచ్చితంగా చేయమంటే చేయడం జరిగింది. మన ఛానల్లో అప్లోడ్ కూడా అయింది. మీరు డీటెయిల్గా ఒకసారి చెక్ చేయండి. అర్థమైందమ్మా? క్లారిటీ వచ్చిందా? అదే. Yes, sir. సో నెక్స్ట్ కేసు ఏంటి? నెక్స్ట్ కేసు వచ్చి వామన్ రావు కేసు. ఇది 1980 ఇది కూడా. వామన్ రావు కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు అడ్హియర్ టు ది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్కి మళ్ళీ అడ్హియర్ అయింది. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏం చెప్పిందంటే ఇక్కడ 24th ఏప్రిల్ 1973 తర్వాత, అంటే కేశవానంద భారతి జడ్జిమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయితే వచ్చాయో వాటన్నిటికీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అప్లై అవుతుంది. దానికంటే ముందు వచ్చిన వాటికి అప్లై అవ్వదని చెప్పేసి, ముందు వచ్చిన వాటికి అప్లై అవ్వదు. ఆ తర్వాత వచ్చిన దేనికైనా సరే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది అప్లై అవుతుంది అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఓకే, క్లియర్? అర్థమైందా? Yes, sir. సో ఇప్పుడు sir. వామన్ రావు కేసు తర్వాత ఏంటి? వామన్ రావు కేసు తర్వాత నెక్స్ట్ ఏమైనా వచ్చాయా? ఎస్, వామన్ రావు కేసు తర్వాత కూడా కొన్ని జడ్జిమెంట్స్ వచ్చాయి. ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పగలరా? ఐఆర్ కోయలో కేసు. ఆ కేసులో ఏం చెప్పారు గుర్తెచ్చుకోండి సరే. వి డిస్కస్డ్ ఇట్. 9th షెడ్యూల్ గురించి డిస్కషన్ వచ్చింది. అంటే 9th షెడ్యూల్లో మనం ఏదన్నా పడేస్తే అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసినా సరే పట్టించుకోకూడదా అనే క్వశ్చన్ వచ్చింది. 9th షెడ్యూల్ ఏంటి? ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పారు. సో నేను ఒక చట్టం చేస్తాను, అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుంది, కానీ ఆ చట్టాన్ని తీసుకొచ్చి నేను దేంట్లో పెడతాను? 9th షెడ్యూల్లో పెట్టేస్తాను. సో 9th షెడ్యూల్లో పెట్టేస్తే నాకు ఇంకా ప్రాబ్లం లేదు అని అనొచ్చా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందమ్మా? నో. లాస్ట్ ప్లేస్డ్ ఇన్ 9th షెడ్యూల్ ఆఫ్టర్ కేశవానంద భారతి జడ్జిమెంట్. అంతకు ముందు పెట్టినవి ఓకే. కేశవానంద భారతి జడ్జిమెంట్ తర్వాత మీరు ఏవైతే చట్టాలు మీరు 9th షెడ్యూల్లో పెడతారో దే ఆర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. దే ఆర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో వాటికి జ్యుడిషియరీ రివ్యూ చెయ్యవచ్చు అని చెప్పింది. జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ ద జ్యుడిషియరీ ఫైండ్స్ దెమ్ టు బి వైలేటివ్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, ఇట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఇన్వాలిడేట్ దెమ్. వాటిని కొట్టేయడానికి జ్యుడిషియరీకి అన్ని రైట్స్ ఉన్నాయి. సో 9th షెడ్యూల్లో పెట్టేసి తప్పించుకుంటాను అంటే కుదరదు. బేసిక్ స్ట్రక్చర్ ఇస్ బేసిక్ స్ట్రక్చర్. నువ్వు ఎన్ని రకాల వేషాలు వేసినా కుదరదు. నువ్వు ఒక అమెండ్మెంట్ చేసి చెప్పినా కుదరదు, 9th షెడ్యూల్లో పెట్టేసి చేసినా కుదరదు. ఎలా చేసినా సరే యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ బేసిక్ స్ట్రక్చర్. అది మల్టిపుల్ కేసెస్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అలాగే ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994, అందులో కూడా ఇట్ సెట్ సెక్యులరిజం అండ్ ఫెడరలిజం ఆర్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎందుకు వచ్చింది గుర్తుందా మీకు? స్టేట్ ఎమర్జెన్సీ అనే పదాన్ని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో మీరు వింటారు. స్టేట్ ఎమర్జెన్సీని విచ్చలవిడిగా వాడేసి రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్స్ రూల్, మనకి నచ్చకపోతే డిస్మిస్ ద గవర్నమెంట్, ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు సెంటర్ తన పవర్ని అబ్యూస్ చేసింది. చాలా తక్కువ టైంలో చాలా ప్రభుత్వాలని డిస్మిస్ చేసేయడం, సరైన రీజన్ ఉండదు, ఏముండదు, ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేయడం. సో ప్రెసిడెంట్స్ రూల్ని ఇష్టం వచ్చినట్టు వైలేట్ చేస్తున్నారు అనేది వైలేట్ చేస్తుంది ఎస్ఆర్ బొమ్మాయి, కర్ణాటక చీఫ్ మినిస్టర్. ఆయన వెళ్ళడం జరిగింది. అప్పుడు చెప్పింది ఏం చెప్పింది? ఫెడరలిజం ఈజ్ ఎ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫెడరలిజం అంటే అర్థం ఏంటి? ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్, ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో సెంటర్ తనకున్న పవర్ని విపరీతంగా వాడేసి స్టేట్స్ని ఇలా ఆడుకోకూడదు అని అర్థం. ఎస్ఆర్ బొమ్మాయి కేసు తర్వాత అబ్యూజ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ కంప్లీట్గా తగ్గిపోయింది. అంతకుముందు విపరీతంగా అబ్యూజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు వాడేశారు దాన్ని, ఆ ప్రొవిజన్ ఇష్టం వచ్చినట్టు వాడి పారేశారు. సో ఈ కేసు తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఫెడరలిజం అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు ఇష్టం వచ్చినట్టు అలాగా సరైన రీజన్స్ లేకుండా కండిషన్స్ పెట్టింది, సాలిడ్ రీజన్స్ ఉంటేనే మీరు చేయాలని చెప్పి. అది మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చెప్పినప్పుడు ఆ డిస్కషన్స్ చేద్దాం. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవచ్చు. ఇంకేమైనా చెప్పగలరా? ఇంకేమైనా కేసులు చెప్పగలరా? ఎన్జేఏసీ కేస్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కేస్. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కేసు. సో ఇక్కడ ఈ కేసు ఏంటి? కొలీజియం సిస్టమ్ని రద్దు చేసేద్దాము. రద్దు చేసేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కౌన్సిల్ తీసుకొద్దాము.
దీంట్లో జుడిషియరీతో పాటు ఎగ్జిక్యూటివ్ నుంచి కూడా మెంబర్స్ ఉంటారు, లా మినిస్టర్ కూడా మెంబర్గా ఉంటారు. మనం అంతా కలిపి కూర్చొని జడ్జిల యొక్క ప్రమోషన్లు, జడ్జిల యొక్క డిమోషన్లు ఇవన్నీ మనం చూద్దాము అని చెప్పేసి ఎన్జేఏసీని ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇలా తీసుకురావడం వల్ల జుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది. జుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది మళ్ళీ బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇండిపెండెంట్ జుడిషియరీ అనేది ఉండాలి. జుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ దెబ్బతింటే మనం దేన్ని ప్రొటెక్ట్ చేయలేం. సో మీరు జుడిషియల్ అపాయింట్మెంట్స్లోను, ప్రమోషన్స్లోను ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫీరెన్స్ ఉంటే అది జుడిషియల్ ఇండిపెండెన్స్ని దెబ్బతీస్తుంది. జుడిషియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సో ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ అని ఆ అమెండ్మెంట్ని కొట్టేసింది. ఆ పర్టికులర్ ఎన్జేఏసీని కొట్టేయడం అనేది జరిగింది. క్లియర్. ఇది 2015లో వచ్చిందమ్మా. ఇలా Yes, sir. రకరకాల కాంటెక్స్ట్లో మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని సుప్రీం కోర్టు యూజ్ చేయడం అనేది జరిగింది. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒక సేఫ్ గార్డ్ లాగా మనకు పనిచేస్తుంది. ఇట్స్ ఎ సేఫ్ గార్డ్ అగెన్స్ట్ పొటెన్షియల్ అబ్యూజ్ ఆఫ్ పవర్ బై ద పార్లమెంట్. పార్లమెంట్ తన పవర్ని అబ్యూజ్ చేసి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని తొంగలో తొక్కకుండా మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఒక సేఫ్ గార్డ్ లాగా, బుల్వార్క్ లాగా కనిపిస్తుంది, పనిచేస్తుంది. మన డెమోక్రాటిక్, సెక్యులర్, ఫెడరల్ ఫీచర్స్ అన్నిటిని కూడా కాపాడుతుంది అని మనం చెప్పొచ్చు. అర్థమైందా? Yes. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్. అయితే బేసిక్ స్ట్రక్చర్ కిందకి ఏమేమి వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఏ ఫీచర్స్ అన్ని బేసిక్ స్ట్రక్చర్లోకి వస్తాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఒరిజినల్గా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఫ్లూయిడిక్ అంటే అర్థం ఏంటి? అది స్టాటిక్ కాదు, Change. ఎవాల్వ్ అవుతుంది. ఇట్ ఈస్ డైనమిక్, ఇట్ ఎవాల్వ్స్. బేసిక్ స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఈస్ డైనమిక్. నేను ఒక 10 పాయింట్లు చెప్తాను, ఇవి మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు చెప్పలేదు. చాలా తెలివిగా ఏం చెప్పిందంటే కొన్ని పాయింట్స్ చెప్పింది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు దిస్. సుప్రీంకోర్టు కెన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాడ్ మోర్ ఫీచర్స్ టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని చెప్పింది. వేరియస్ జడ్జిమెంట్స్ ద్వారా ఇంకా మోర్ అండ్ మోర్ ఫీచర్స్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లోకి యాడ్ చేయొచ్చు అని చెప్పింది. అలాగా ఫస్ట్ కేశవానంద భారతి కేసులో నేను చదువుతుంటాను, వినండి, అన్ని రాయలేను, చాలా ఎక్కువ ఉంటాయి, జస్ట్ వినేటి చెవిలోకి వెళ్తాయి. కేశవానంద భారతి కేసులో ఫస్ట్ సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ, రిపబ్లిక్ అండ్ డెమోక్రాటిక్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్, సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, federal character of the constitution, sovereignty and unity of India, freedom and dignity of the individual, okay, mandate to build a welfare state, parliamentary system. ఇవన్నీ కూడా బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. నెక్స్ట్ ఇందిరా నెహ్రూ గాంధీ కేసులో మళ్ళీ ఇండియా యాజ్ ఎ సావరీన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్, secularism and freedom of conscience and religion, government of laws and not of men, అంటే రూల్ ఆఫ్ లా. ఓకే, మనుషులు కాదు రూల్ చేయాల్సింది, లా రూల్ చేయాలని అర్థం. గవర్నమెంట్ ఆఫ్ లాస్ నాట్ ఆఫ్ మెన్, మనిషి రూల్ చేయడం కాదు, లా రూల్ చేయాలి అంటే రూల్ ఆఫ్ లా. జుడిషియల్ రివ్యూ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ విచ్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటేనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎంప్లాయిడ్, అది కూడా చెప్పింది. దెన్ మినర్వా మిల్స్ కేసులో లిమిటెడ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఇందాక చదివాను కదా, మినర్వా మిల్స్ జడ్జిమెంట్ చదివాను నేను, అందులో ఏం చెప్పింది? Yes. పార్లమెంట్కి లిమిటెడ్ పవర్ మాత్రమే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, ఆ పాయింట్ చెప్పింది. జుడిషియల్ రివ్యూ మళ్ళీ చెప్పింది ఇంకోసారి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. అంతవరకు గొడవలు, ఫండమెంటల్ రైట్స్ సుప్రీమా లేకపోతే డిపిఎస్పి సుప్రీమా అని, రెండింటి మధ్య బ్యాలెన్స్ అనేది బెడ్ రాక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ది కాన్స్టిట్యూషన్ రన్స్ ఆన్ ద బెడ్ రాక్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. ఒకటి ఇంకొక దానిపైన కంప్లీట్గా సుపీరియర్ అని అనకూడదు, దానివల్ల చెడు జరుగుతుంది అని మినర్వా మిల్స్ కేసులో చెప్తే, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కేసులో ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్, అంటే జస్టిస్కి యాక్సెస్ ఉండాలి, అది కూడా బేసిక్ ఫీచర్. అంటే యూ కెనాట్ రెస్ట్రిక్ట్ సమ్వన్ ఫ్రమ్ హ్యావింగ్ యాక్సెస్ టు జస్టిస్, అంటే లీగల్ ఎయిడ్ అనేది కల్పించడం కావచ్చు, ఇలాంటివి. దెన్ భీమ్ సింగ్ జీ కేసులో వెల్ఫేర్ స్టేట్,
ఎస్పి సంపత్ కుమార్ కేసులో రూల్ ఆఫ్ లా జుడిషియల్ రివ్యూ, మళ్ళీ సేమ్ పాయింట్ రిపీట్ చేసింది. సాంబమూర్తి కేసులో రూల్ ఆఫ్ లా జుడిషియల్ రివ్యూ. ఢిల్లీ జ్యుడిషియల్ సర్వీస్ అసోసియేషన్ కేసులో పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్స్ 32, 136, 141 అండ్ 142. సుప్రీం కోర్టు కూడా పవర్స్ కూడా మీరు కెలకూడదు. 32 కాదు, 136, 141, 142 కింద సుప్రీం కోర్టు కొన్ని పవర్స్ కూడా బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వాటిని టచ్ చేయకూడదు అని చెప్పింది. మళ్ళీ ఇందిరా సాహ్ని కేసులో రూల్ ఆఫ్ లా. కుమార్ పద్మప్రసాద్ కేసులో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. కిహోటో హోలోహాన్ కేసులో దీన్నే మనం డిఫెక్షన్ కేసు అంటాం. యాంటీ డిఫెక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఇది గుర్తొస్తుంది. యాంటీ డిఫెక్షన్ అని మాట్లాడినప్పుడు కిహోటో హోలోహాన్ కేసు మాట్లాడతాము. దీంట్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, సావరీన్ డెమోక్రాటిక్ రిపబ్లికన్ స్ట్రక్చర్. రఘునాథరావు కేసులో ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఇలా చాలా ఉన్నాయి, అన్నీ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, సోషల్ జస్టిస్, జ్యుడిషియల్ రివ్యూ. ఎల్ చంద్రకుమార్ కేసులో పవర్స్ ఆఫ్ ద హైకోర్ట్స్ అండర్ ఆర్టికల్ 226 అండ్ 227. మళ్ళీ ఇందిరా సాహ్ని 2 కేసులో ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ కేసులో ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సిస్టమ్. కుల్దీప్ నాయర్ కేసులో డెమోక్రసీ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఎం నాగరాజ్ కేసులో ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. నాగరాజ్ కేసు గుర్తుందా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ చెప్పినప్పుడు చెప్పాను. Yes. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చెప్పినప్పుడు చెప్పాను నాగరాజ్ క్రైటీరియా. ఓకే, గుర్తుందా? ఐఆర్ కోలో కేసులో 9th షెడ్యూల్ కేసు అంటాం దీన్ని. దీంట్లో రూల్ ఆఫ్ లా, సెపరేషన్ ఆఫ్ పవర్స్, జ్యుడిషియల్ రివ్యూ, ప్రిన్సిపల్స్ అండర్లయింగ్ ఫండమెంటల్ రైట్స్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. రామ్ జెట్మలానీ కేసులో పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32. నమిత్ శర్మ కేసులో ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్. మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులో జ్యుడిషియల్ రివ్యూ, పవర్స్ ఆఫ్ హైకోర్ట్స్ అండర్ ఆర్టికల్ 226 అండ్ 227. అది కూడా అంటే మీ కర్మ ఖాళీ, వీటిలో కూడా క్వశ్చన్స్ ఇస్తే మనం ఏం చేయలేము. బట్ ఒకసారి చదివేశాను, పొరపాటున ఎక్కడైనా ఇది ఏదో సార్ చదివినట్టు ఉంది అని గుర్తొచ్చినా మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనకి స్టాండర్డ్గా కొన్ని తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి పవర్స్ ఆఫ్ హైకోర్ట్స్ అండర్ ఆర్టికల్ 226 అండ్ 227 అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగం అంటే మీకు తెలియదు. సెక్యులరిజం, ఫెడరలిజం గుర్తుంటాయి, కానీ ఇది కూడా బేసిక్ ఫీచర్లో భాగమే. అలాంటి ఒకసారి కొన్నయ్యండి, కేసు మీకు అడగరు, ఫీచర్ అడుగుతారు. యు ఆర్ నాట్ సపోజ్ టు రిమెంబర్. ప్రిలిమ్స్లో చెప్తున్నాను, మెయిన్స్లో మీకు ఇష్యూ లేదు, మీకు కావాల్సింది రాస్తారు అంతే, అన్ని పాయింట్లు రాయాలని రూల్ ఏమి ఉండదు. ప్రిలిమ్స్కి వచ్చేసరికి గుర్తుండాలి. సో నో వన్ విల్ ఆస్క్ యూ ఎగ్జాక్ట్ కేస్. అలా అడిగితే ఇంకా చుక్కలే, చాలా కష్టం. ఫేమస్ కేసులు పర్లేదు, బట్ చిన్న చిన్నవి కూడా అడుగుతారంటే కష్టం ఇంకా. బట్ అట్లీస్ట్ ఈ ఫీచర్స్ అన్ని అట్లీస్ట్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఒక 3-4 సార్లు చదివితే గుర్తొచ్చేస్తాయి. సుప్రీంకోర్టు పవర్స్ బేసిక్ ఫీచర్లో భాగమయ్యాయి, అన్నీ కాదు కొన్ని ఆర్టికల్స్లో, ఇవి కూడా బేసిక్ ఫీచర్లో భాగమయ్యాయి, బేసిక్ స్ట్రక్చర్లో భాగమయ్యాయి. అండ్ హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఆల్సో ఇందులో భాగం. గవర్నమెంట్ ఆఫ్ లాస్ అండ్ నాట్ ఆఫ్ మెన్ అని ఇచ్చాడు అనుకోండి, ఇది ఎక్కడ మేము చదవలేదు అనుకోకండి, రూల్ ఆఫ్ లా. గవర్నమెంట్ ఆఫ్ లాస్ అండ్ నాట్ ఆఫ్ మెన్ అంటే అర్థం ఏంటి? రూల్ ఆఫ్ లా అని అర్థం. అదేదో కొత్తది అనుకోకండి. ఇది చూడండి, మ్యాండేట్ టు బిల్డ్ ఏ వెల్ఫేర్ స్టేట్. ఇది మీకు ఇది యాక్సెప్ట్, మీకు స్ట్రైక్ అవ్వదు వెంటనే. వెల్ఫేర్ స్టేట్ని బిల్డ్ చేయడం అంటే డిపిఎస్పి కదా, కొంచెం ఆ మోడ్లోకి వెళ్తుంది కదా. అది బేసిక్ స్ట్రక్చర్లో పెట్టారా? పెట్టరేమో. సుప్రీంకోర్టు ఎంతసేపు ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తుంది కదా. మ్యాండేట్ టు బిల్డ్ వెల్ఫేర్ స్టేట్ని కూడా బేసిక్ స్ట్రక్చర్లో పెట్టారంటే మనకు జనరల్గా సింక్ అవ్వదు, కానీ అది కూడా పెట్టారు. మ్యాండేట్ టు బిల్డ్ వెల్ఫేర్ స్టేట్ అలాగా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ కేశవానంద భారతి కేసు తర్వాత మీకు రివిజన్ చేస్తారు, ఒకసారి చూసేయండి ఏమేమి జరిగాయి అనేది. కేశవానంద భారతి వరకు మనం చూస్తాం కదా. కేబిసి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్ట్రిన్ డిఫైన్ చేసింది, అండ్ ఇట్ కెనాట్ బి ఆల్టర్డ్ అని చెప్పింది. సో తర్వాత మేడం 39th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చెప్పిందంటే ఎలక్షన్ డిస్ప్యూట్స్ జ్యుడిషియల్ రివ్యూ కిందకి రావు అని చెప్పేసింది. ఇన్వాల్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యే ఎలక్షన్ డిస్ప్యూట్స్ అనేవి జ్యుడిషియల్ రివ్యూ కిందకు రావు, అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్తే, దీన్ని ఇందిరాగాంధీ నెహ్రూ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు ఇన్వాలిడేటెడ్
ఆ ప్రావిజన్ ఇన్వాలిడేట్ చేసింది, అది చెల్లదు అని. ఎందుకు? ఇట్ వైలేట్స్ బేసిక్ స్ట్రక్చర్. విచ్ ఫీచర్? జుడిషియల్ రివ్యూ. జుడిషియల్ రివ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. దాన్ని ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, దాన్ని వైలేట్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో నెక్స్ట్ మేడం రెస్పాండెడ్ బై 42nd Constitutional Amendment Act saying Parliament has unlimited amending power అని చెప్పింది. అన్లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఏ పార్ట్ అయినా మేము చేసేసుకోవచ్చు అని చెప్పింది. దెన్ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు సేస్ యూ ఓన్లీ హ్యావ్ లిమిటెడ్ అమెండింగ్ పవర్ అని క్లియర్గా మళ్ళీ మొట్టికాయలు వేసింది. వేషాల ఎద్దు లిమిటెడ్ అమెండింగ్ పవర్ మీకు ఉందని చెప్పింది. బేసిక్ స్ట్రక్చర్ని మీరు టచ్ చేయలేరని చెప్పడం జరిగింది. మినర్వా మిల్స్ కేసు తర్వాత వామన్ రావు కేసులో ఏం చెప్పిందమ్మా? 1973 తర్వాత ఆఫ్టర్ 1973 ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్కి పరిధిలోకి వచ్చేస్తాయి. బిఫోర్ 1973 రావు అని చెప్పింది. బిఫోర్ ఏమో బేసిక్ స్ట్రక్చర్ కిందకి రావు, మిగిలిన వాటి అన్నిటికీ కూడా బేసిక్ స్ట్రక్చర్ అప్లై అవుతుందని వామన్ రావు కేసులో చెప్పింది. తర్వాత ఐఆర్ కోయలో కేసులో ఏంటిది? 9th షెడ్యూల్ కేసు. సో 9th షెడ్యూల్లో మీరు ఏదైనా పెట్టినా సరే, ఏ లా ప్లేస్డ్ ఇన్ 9th షెడ్యూల్ ఆల్సో ఈ సబ్జెక్ట్ టు బేసిక్ స్ట్రక్చర్. అది కూడా బేసిక్ స్ట్రక్చర్కి ఈ సబ్జెక్ట్ టు జుడిషియల్ రివ్యూ, అది కూడా జుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ అవుతుంది. సో జుడిషియల్ రివ్యూ అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుందో లేదా చెక్ చేస్తుంది. వైలేట్ చేస్తే దాన్ని కొట్టేస్తుంది. ఓకే. అలాగే ఎన్జేఏసీ కేసు, ఎస్ఆర్ బొమ్మాయి ఎన్జేఏసీ. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఫెడరలిజం మెయిన్ పాయింట్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ కేసు, స్టేట్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్స్ రూల్ సంబంధించిన కేసు ఇది. సో సెంటర్ దాన్ని అబ్యూస్ చేసేసి స్టేట్స్ మీద ఎమర్జెన్సీ అప్లై చేస్తుంది. సో ఫెడరలిజం గుర్తొస్తుంది వెంటనే. ఫెడరలిజం అండ్ సెక్యులరిజం రెండు కూడా బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వాటిని టచ్ చేయకూడదని చెప్తే, ఎన్జేఏసీ కేసులో ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ, ఇండిపెండెంట్ జుడిషియరీ అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కొలీజియం సిస్టమ్ రద్దు చేసేయడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రపోజల్ అది అమెండ్మెంట్ ద్వారా. సో ఎన్జేఏసీని కొట్టేసింది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ రిలేటెడ్ టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇజ్ ఇట్ 100% క్లియర్? డైరెక్ట్ గా శంకరీ ప్రసాద్ కేసులు ఎలాగా అని అలా మెమరీ చేస్తే గుర్తుండదు. సో యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ యాజ్ ఏ స్టోరీ. కథలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఒక క్యారెక్టర్, పార్లమెంట్ ఒక క్యారెక్టర్, ఇండివిజువల్స్ ఎఫెక్ట్ అవుతున్న ఇండివిజువల్స్ ఒక క్యారెక్టర్, దెన్ సుప్రీంకోర్టు క్యారెక్టర్. గవర్నమెంట్కి దేని వాడుకుంటుంది? గవర్నమెంట్ పార్లమెంట్ వాడుకొని చట్టం చేస్తుంది. దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ఇండివిజువల్స్. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు. అర్థమైంది స్టోరీ? గవర్నమెంట్ యూజెస్ పార్లమెంట్ టు మేక్ లాస్. The affected individual, because of a law wall affected individual, goes to Supreme Court. Supreme Court invalidates those. Then government responds by amending the constitution. And the individual will again challenge it in the Supreme Court. ఎలా స్టోరీ రన్ అవుతూ ఉంటుంది, ఇలా స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మొత్తం కలిపి టకటక క్విక్ ఫస్ట్ నుంచి రివిజన్ చెప్పండి. కేసులన్నీ కూడా ఫస్ట్ నుంచి. డిపిఎస్పి కోసం ఏం చేస్తారు? లా. ఈ లా ఏం చేస్తుంది? వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్. సో ఇండివిజువల్ ఏం చేస్తాడు? సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? లాని కొట్టేస్తుంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమెండ్మెంట్స్ చేస్తుంది. దీన్ని ఎక్కడ ఛాలెంజ్ చేశారు? శంకరీ ప్రసాద్ కేసులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దీన్ని అప్హోల్డ్ చేసింది. దెన్ ఏమైంది? సజ్జన్ సింగ్ కేస్, అక్కడ ఏం చెప్పింది సుప్రీంకోర్టు? అగైన్ ఇట్ అప్హెల్డ్. అంటే ఏంటి? లా ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏఏ అని ఎస్టాబ్లిష్ చేసింది. దెన్ గోలక్నాథ్ కేసులో ఏం చెప్పింది? లా ఈజ్ ఈక్వల్ టు సిఏఏ అని చెప్పింది. సో పార్లమెంట్ కాంట్ అమెండ్ అని చెప్పేసింది. ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయలేదని చెప్పేసింది. సో దీన్ని నెక్స్ట్ ఏంటమ్మా? 24th సిఏఏ తీసుకొచ్చి ఆర్టికల్ 13 ని మాడిఫై చేసేసి లా ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏఏ అని చెప్పింది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లా డెఫినేషన్లోకి రాదు అని 24 తీసుకొస్తే, దీన్ని మళ్ళీ కేశవానంద భారతి కేసులో ఛాలెంజ్ చేస్తే కేశవానంద భారతి దీన్ని అప్హోల్డ్ చేసింది. కాకపోతే ఇట్ కేమ్ అవుట్ విత్
బేసిక్ Basic స్ట్రక్చర్ structure of- డాక్ట్రైన్. దీన్ని మళ్ళీ 39th సిఏఏ ద్వారా కొంత మేడం గారికి వెళ్ళడానికి ట్రై చేస్తే దాన్ని ఇందిరాగాంధీ గాంధీ. నెహ్రూ వర్సెస్ రాజ్నారాయణ కేసులో సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసి బేసిక్ స్ట్రక్చర్ని మొదటిసారి అప్లై చేసింది. ఆ తర్వాత దానికి రెస్పాన్స్గా 42nd సిఏఏ తీసుకొస్తే అన్లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఉంటే దాన్ని మినర్వా మిల్స్ కేసులో కొట్టేసింది. లిమిటెడ్ అమెండింగ్ పవర్ నీకు ఉంది, అన్లిమిటెడ్ లేదని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ వామన్ రావు కేసులో కేశవానంద భారతి కేసు తర్వాత వచ్చినవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి, అప్లై అవుతుందని చెప్పింది. ముందువి అవ్వని చెప్పింది. ఆ తర్వాత ఐఆర్ కోలో కేసులో కూడా 9th షెడ్యూల్లో ఏదైనా పెట్టినా సరే స్టిల్ ఇట్ Basic కమ్స్ అండర్ structure. జ్యుడిషియల్ రివ్యూ. అది ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తే మేము కొట్టేయచ్చు అని చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఫెడరలిజం అనేది బేసిక్ ఫీచర్ అని చెప్పింది. ఎన్జేఏసీ Secular. కేసులో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ఏ ఫండమెంటల్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ముందే చెప్పారు, ఆ పాయింట్ చెప్పి కొట్టేశారు. ఇంకో మీకు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఐఆర్ కోలో కేసు, ఎన్జేఏసీ కేసు, అలాగే రాజ్ నారాయణ కేసు, ఇవన్నీ అప్లికేషన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్. బేసిక్ స్ట్రక్చర్ని అప్లై చేసిన కేసులు ఇవన్నీ కూడా, దాని గురించి మాట్లాడిన కేసులు. దిస్ ఇస్ ది స్టోరీ ఆఫ్ హోల్ స్టోరీ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. దీంతో పార్ట్ 1 ఆఫ్ లక్ష్మీకాంత్ పాలిటీ ఈజ్ ఓవర్. సో రేపటి నుంచి వి విల్ స్టార్ట్ పార్ట్ 2 ఆఫ్ లక్ష్మీకాంత్ పాలిటీ. మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పాలిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, మోర్ లైక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫిలాసాఫికల్ పార్ట్ ఈజ్ ఓవర్. సో దిస్ ఈజ్ ది హార్ట్ అండ్ సోల్ అండ్ మోర్ ఫిలాసాఫికల్ పార్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేవి మోర్ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ పార్ట్లు. పార్ట్ 2 కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత యూనియన్ గవర్నమెంట్ వచ్చింది, ఇంకా రూల్సే, ప్రైమ్ మినిస్టర్ ఇక్కడే వస్తాయి. ఇప్పుడు అయిపోయింది మీకు మోస్ట్ కానీ పార్లమెంట్ చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ నుంచి క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి, చాలా పెద్ద చాప్టర్ పార్లమెంట్. కాకపోతే దే ఆర్ మోర్ ఫ్యాక్ట్స్. ఇంకా అంటే ఈ ఎనాలిసిస్, ఈ థాట్ ప్రాసెస్ ఇవి తగ్గిపోతాయి, ఫ్యాక్ట్స్ పెరుగుతుంటాయి. కొంచెం అంత ఇప్పటి వరకు ఉన్నంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ ట్రై టు మేక్ దెమ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ పాసిబుల్. ఓకే, సరే అమ్మా, టేక్ కేర్. ఇది ఒక్కటి చెప్పేస్తాను మీకు. అమెరికాలో ఎలక్షన్స్ అయ్యాయి, ట్రంప్ మావ గెలిచాడు. సో అమెరికా ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో నేను చదివాను, మీకు కావాలని చెప్తాను. ఇవాళ మార్నింగ్ ఎడిటోరియల్ చెప్పాను కానీ వాయిస్ సరిగ్గా రాలేదు, మైక్ Yes, సరిగ్గా sir. పెట్టలేదు, నేను అయిపోతుంది. Yes, sir. చూసుకోలేదు. ఒకసారి వినేయండి, చదివింది మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. ఓకే, సో అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అమెరికాలో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమెరికాలో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కాంగ్రెస్. అంటే మన పార్లమెంట్ లాగా వాళ్ళకి కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్లో మనకి లోక్సభ, రాజ్యసభ ఎలాగుంటాయో అక్కడ సెనేట్ అండ్ హౌస్ ఉంటాయి. సెనేట్ అండ్ హౌస్. సెనేట్లో మెంబర్స్ని సెనేటర్స్ అంటారు, హౌస్లో మెంబర్స్ని రిప్రజెంటేటివ్స్ అంటారు. సో హౌస్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేటర్స్, ఇది మనం వినాల్సిన పదం. ఇది గుర్తుపెట్టుకోండి, లెట్స్ కీప్ ఇట్ అసైడ్. ఇంకా కొంచెం ముందుకెళ్తే అమెరికాలో ఎగ్జాక్ట్గా 50 స్టేట్స్ ఉన్నాయి. 50 స్టేట్స్, కరెక్ట్గా 50 స్టేట్స్ ఉన్నాయి, 50. సో సెనేట్ అనేది ఏంటి? అప్పర్ హౌస్, మన రాజ్యసభ లాగా అప్పర్ హౌస్. సో ఈచ్ స్టేట్ హ్యాస్ అన్ అలొకేషన్ ఆఫ్ 2 seats. దేంట్లో? అప్పర్ హౌస్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్. కొన్ని స్టేట్స్ పెద్దవి, కొన్ని స్టేట్స్ చిన్నవి, జియోగ్రాఫికల్లీ, పాపులేషన్ వైజ్. పాపులేషన్తో సంబంధం లేదు, సైజ్తో సంబంధం లేదు, అన్ని స్టేట్స్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్స్ సెనేట్లో ఇచ్చారు. సో ఎగ్జాక్ట్గా ఎన్ని ఉంటాయి మనకి? 100. ఎగ్జాక్ట్గా 100 మంది సెనేటర్స్ ఉంటారు. ఎగ్జాక్ట్గా 100 సెనేటర్స్ ఉంటారు అమెరికాలో. సో హౌస్కి వచ్చేసరికి ఇది ఈక్వల్ కాదు, ఇది ఈక్వల్ కాదు, బేస్డ్ ఆన్ పాపులేషన్. ఏ స్టేట్కి పాపులేషన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉంటాయి, లేని వాళ్ళకి తక్కువ ఉంటాయి. అలా మొత్తం 435 రిప్రజెంటేటివ్స్, ఆల్ స్టేట్స్ పుట్ టుగెదర్. కీప్ దిస్ ఇన్ మైండ్. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ప్రెసిడెంట్. మన పాయింట్ సెనేట్ కాదు, కాంగ్రెస్ కాదు, ప్రెసిడెంట్.
ఇండియాలో అంటే ఏమవుతుంది, పార్లమెంట్కి ఎలక్షన్స్ జరిగితే దాని ద్వారానే ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ అయిపోతారు. ప్రైమ్ మినిస్టర్కి వేరేగా ఎలక్షన్ జరగదు. ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్, అది డైరెక్ట్ ఎలక్షన్ కాదు కదా, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. కానీ అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ డైరెక్టే, వీళ్ళ ఎలక్షన్స్ కూడా డైరెక్టే. కాంగ్రెస్లో ఉన్న మెంబర్స్ ఎలక్షన్స్ డైరెక్ట్గా జరుగుతాయి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా డైరెక్ట్గా జరుగుతాయి. రెండు సేమ్ కాదు, విడివిడిగా జరుగుతాయి. ఒకేసారి జరగవచ్చు, కానీ దాని ఓట్లు దానివి, దీని ఓట్లు దీనివి, దాని ప్రాసెస్ దాన్ని, దీని ప్రాసెస్ దేనిది, అది గుర్తుపెట్టుకోండి. అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది. ఇది మనకి ఇండియాలో అలాంటి అలాంటి ప్రొవిజన్స్ లేవు. ఇట్ హ్యాస్ 2 portions. One is popular vote, the other one is electoral vote. One is popular vote, the other one is electoral vote. గుర్తుపెట్టుకోండి. మొత్తం 538 ఎలక్టరల్ ఓట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 538. సో నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలి అంటే మొత్తం వింటే వస్తుంది. ప్రెసిడెంట్ అవ్వాలంటే యూ షుడ్ గెట్ మినిమం 270 ఎలక్టరల్ ఓట్స్ అవుట్ ఆఫ్ 538. ఇక్కడ మీరు ఈ రెండు లెక్కేశారు అనుకోండి, ఎంత వచ్చింది? 535 వచ్చింది. ప్లస్ వాషింగ్టన్ డీసీ, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, 3 ఉన్నాయి. డైలాగ్ ఎందులో గుర్తుందా? సీను వైట్ల ఫ్యాన్స్కి తెలుస్తుంది. వెంకీ మూవీ చూడండి, ట్రైన్ ఎపిసోడ్ చూడండి. 535 + 3 538. మొత్తం ఎన్ని? 538 ఎలక్టరల్ ఓట్స్. అందులో నీకు ఎన్ని కావాలి? 270 వస్తే నువ్వు గెలిచినట్టు. జాగ్రత్తగా వినండి. అయితే ఈ ఎలక్టరల్ ఓట్స్ ఆర్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ పాపులర్ ఓట్. పాపులర్ ఓట్ అంటే అర్థం ఏంటి? ఓట్స్ కాస్ట్ బై ఓటర్స్, అంటే మనలాంటి ప్రజలు, కామన్ మ్యాన్ అందరూ, ఓటు హక్కు ఉన్న ప్రతి వాళ్ళు ఓట్లు వేస్తారు కదా. అలాగే అమెరికాలో కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి వారు ఓట్లు వేస్తారు. స్టోరీ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే మనం కాలిఫోర్నియా అనే స్టేట్లో ఉన్నాం. కాలిఫోర్నియా స్టేట్లో పీపుల్ అంతా కలిపి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు వేసిన ఓటుని ఏమంటాం మనం? వి కాల్ ఇట్ పాపులర్ ఓట్. అందరూ ఓట్లు వేశారు. ఇలా ఓటు వేసినప్పుడు మన ట్రంప్ మామకి 51% వచ్చాయి, కమలా హ్యారిస్ అక్కకి 49% వచ్చాయి అనుకోండి. ఎవరికి ఎక్కువ వచ్చాయి? ట్రంప్ మామకి వచ్చాయి. సో కాలిఫోర్నియాలో 2 సెనేటర్లు ఉన్నారు కదా, ఇద్దరు సెనేటర్లు ఉన్నారు. లెట్స్ అజ్యూమ్ ఒక 40 అనుకోండి, ఎగ్జాంపుల్కి ఒక 40 అనుకోండి. 40 రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి. సో ట్రంప్ మామ జస్ట్ 2% ఎక్కువ వచ్చింది తనకి, +2% మాత్రమే. దేనికన్నా? అక్కకన్నా జస్ట్ 2% ఎక్కువ. 2% ఎక్కువ అయినప్పటికీ కూడా అమెరికాలో ఉన్న ప్రెసిడెన్షియల్ రూల్స్ ప్రకారం ఏమవుతుంది? కాలిఫోర్నియాలో ఉన్న మొత్తం 42 వీటిని ఏమంటాం? ఎలక్టరల్ ఓట్స్. ఈ 42 ఎలక్టరల్ ఓట్స్ కూడా ట్రంప్కి వెళ్ళిపోతాయి. సో ట్రంప్ ఖాతాలో కాలిఫోర్నియా స్టేట్ పడిపోయింది, స్టేట్ ఆయన ఖాతాలో పడిపోద్ది. అంటే ట్రంప్ స్కోర్ ఎంత ఇప్పుడు? 42. అది 0.01%తో నెగ్గినా సంబంధం లేదు, 1%తో నెగ్గినా సంబంధం లేదు, 0.0001%తో నెగ్గినా సంబంధం లేదు. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఓట్ షేర్ దాన్ యువర్ కాంపిటీటర్, ఎంటైర్ స్టేట్ ఈజ్ యువర్స్. దీన్నే విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అప్రోచ్ అంటాం. టేక్స్ ఇట్ ఆల్, విన్నర్ టేక్స్ ఆల్. మొత్తం అంతా విన్నర్కే. నాకు 51 నీకు 49 కాబట్టి ఆ రేషియోలో షేర్ చేసుకోవడం ఉండదు, మొత్తం అంతా విన్నర్కి వెళ్ళిపోతాయి. సో ఎలక్షన్ ఈజ్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ నాట్ పాపులర్ ఓట్ బట్ ఎలక్టరల్ ఓట్. బట్ ఎలక్టరల్ ఓటు ఎవరికి వెళ్ళాలి అనేది పాపులర్ ఓట్ డిసైడ్ చేస్తారు. స్టోరీ అర్థమైందా? ఇలా అమెరికాలోని 50 స్టేట్లలో కూడా పాపులర్ ఓటు, ఎలక్టరల్ ఓట్. పాపులర్ ఓట్ ద్వారా ఈ స్టేట్ ఏ పార్టీకి వెళ్తుందో డిసైడ్ చేస్తారు. ఓకే, పాపులర్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రంప్, దిస్ స్టేట్ ఎన్ని సీట్లు ఉన్నాయి మొత్తం అంతా ట్రంప్కి వేసేయండి. అలాగే పాపులర్ ఓట్ కమలా హ్యారిస్కి ఎక్కువ, సో మొత్తం అంతా డెమోక్రాట్స్కి వేసేయండి.
అలా అన్ని స్టేట్స్లో ఉన్న పాపులర్ ఓట్లు చూసి దాన్ని బట్టి ఈ స్టేట్ ఎవరికి ఆ స్టేట్ ఎవరికి అని చెప్పి వీళ్ళ ఓట్లని వీళ్ళకి వాళ్ళ ఓట్లని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఫైనల్గా ఎవరికైతే 270 ఆర్ మోర్ ఎలక్టరల్ ఓట్స్ వస్తాయో వాళ్ళు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతారు. అయితే అమెరికాలో రఫ్లీ 47-48 స్టేట్స్ ఇదే అప్రోచ్ ఫాలో అవుతున్నాయి, విన్నర్ టేక్స్ ఆల్ అనే అప్రోచ్. అక్కడ ప్యూర్ ఫెడరలిజం ఉంది, మళ్ళా కాదు. స్టేట్స్కి చాలా ఇంటర్నల్గా వాళ్ళ రూల్స్ అనుకుంటాయి. కొన్ని స్టేట్స్లో మాత్రం ప్రపోర్షనల్ ఉందంట, అంటే అక్కడ పర్సంటేజ్ బట్టి నీకు సీట్లు వస్తాయి. బట్ మెజారిటీ స్టేట్స్ అన్ని కూడా విన్నర్ టేక్స్ ఆల్ అప్రోచ్ ఫాలో అవుతున్నాయి. అర్థమైందా? Yes, sir. టూ మెనీ, అంతవరకు మనకు అవసరం లేదు. ప్రైమరీస్, కాకసస్, వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళేం ఓట్లేరు ఇక్కడ. మీరు ఇండియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్తో లింక్ పెట్టుకోకండి. స్టేట్స్లోనా? ఎందుకుండవు? స్టేట్ లెజిస్లేచర్స్ ఉంటాయి. దాన్నే కాంగ్రెస్ అంటాం. కాంగ్రెస్ అనేది పార్టీ కాదు అక్కడ. వాళ్ళే కదా ఇల్లు, వాళ్ళు ఓట్లేయరు. సార్ మన ఇండియా ఇక్కడ లాగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రిప్రజెంటేటివ్స్, ఈ సెనేటర్లు ఓట్లు వేస్తున్నారు అనుకోకండి. వాటిని ఎలా ఎన్నుకుంటున్నారు అంటాం, అది వేరే ప్రాసెస్, దానికి వేరే ఎలక్షన్ జరుగుతాయి. ప్రెసిడెంట్ ఎలక్షన్స్తో దానికి అదే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈజ్ సెపరేట్, సెనేటర్ ఎలక్షన్ అండ్ హౌస్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్ ఆర్ కంప్లీట్లీ సెపరేట్. దాని ప్రాసెస్ దాన్ని, దీని ప్రాసెస్ దీనిది. మీరు లింక్ చేస్తున్నారు. ఇండియాలో అయితే అలాగా పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచే ప్రైమ్ మినిస్టర్ వస్తారు, అక్కడ అలాంటి లింక్ లేదు, దేనికది వేరు. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సెనేటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 6 years టర్మ్, మన రాజ్యసభ ఎంపీ లాగే. రాజ్యసభలో కూడా మనకి 6 years టర్మ్ కదా, వాళ్ళకి కూడా 6 years టర్మ్. కానీ హౌస్ రిప్రజెంటేటివ్కి జస్ట్ 2 years, మనకి 5 years లోక్సభ ఎంపీకి, అక్కడ జస్ట్ 2 years అంతే. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్కి 4 years, 5 years కాదు. అది కూడా ఒక ఆయన 2 సార్లు మాత్రమే అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండగలడు, పోటీ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా, కానీ 2 times మాత్రమే యూ క్యాన్ బి అన్ అమెరికన్ ప్రెసిడెంట్. అర్థమైందా? 2 times మాత్రం అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండగలవు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గుడికి లేసే సార్ యా కొంచెం సార్ కాలు ఒక పెట్టే యా సార్ గుడ్ ఈవినింగ్ ఓన్లీ సార్. నీళ్ళు మాత్రమే తాగి సార్ ఇప్పుడు మీరు అమెరికన్ ఒక్క ప్రెసిడెంట్ నిమిషం, అబ్బాయి ఏదో మాట్లాడేస్తున్నాడు. చెప్పమ్మా ఇప్పుడు. ఎస్, నువ్వు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి, అందరినీ మ్యూట్ చేస్తా. సార్ యా సార్ యా ఇప్పుడు 2 times వాళ్ళకి ఛాన్స్ ఉందని చెప్పారు కదా, మరి ఆ. అలా 2 times గెలిచిన వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయడం దేనికి సార్? అలా పార్టిసిపేషన్ అనేది అవసరం లేదు కదా ఛాన్స్ లేనప్పుడు. ఎవరు చేశారు? ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ లో అదే కదా సార్ చెప్పారు. అవును, 2 సార్లు ప్రెసిడెంట్ గా ఉంటే మరి ఇంకా వాళ్ళు 3వ సారి ప్రెసిడెంట్ అవ్వకూడదు. Allow చేయ- అవ్వకూడదు కానీ పార్టిసిపేట్ చేయొచ్చు ఎలక్షన్ లో అని అన్నారు కదా. ఆహా, అలా కాదు. నీకు నువ్వు చేసిన ప్రతిసారి గెలవు కదమ్మా. ఇప్పుడు 2016లో ట్రంప్ పార్టిసిపేట్ చేశాడు, గెలిచాడు. 2020లో కూడా పార్టిసిపేట్ చేశాడు, బట్ హీ లాస్ట్ ఇట్. ఎస్ అవును సార్. పార్టిసిపేట్ చేశాడు, ఇప్పుడు ఇప్పుడు సెకండ్ టైం వచ్చారు కదా ట్రంప్, చేశాడు. నెక్స్ట్ టైం మరి తను చేయకూడదు. నెక్స్ట్ టైం అతను పార్టిసిపేట్ 2 సార్లు చేయకూడదు. గెలిచేశాడు కాబట్టి, 2 terms తను ప్రెసిడెంట్ గా ఉంటాడు కాబట్టి 2028 ఎలక్షన్స్ లో ఈజ్ ఇనెలిజిబుల్ టు కంటెస్ట్. ఓకే ఓకే సార్. క్లియర్? ఓకే సార్. ఓకే అది సార్. ఇప్పుడు ఓడిపోయాడు అనుకో, 2028లో కూడా పోటీ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే, రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సెనేటర్లు చెప్పాను కదా, అది ఏమవుతుందంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందో అదే టైంలో, ఇందాకేం చెప్పాను, హౌస్ రిప్రజెంటేటివ్స్ 2 yearsకి ఒకసారి అని చెప్పాను. సో 2 సంవత్సరాలకు ఒకసారి కదా. ప్రెసిడెంట్కి ఎన్ని సంవత్సరాలు? 4. ప్రెసిడెంట్ టర్మ్ ఎంత? 4 years. లెట్స్ సే ఇది 2024, 28 వరకు ట్రంప్ మావే ఉంటాడు. సో ఇప్పుడు హౌస్ రిప్రజెంటేటివ్స్ 2024లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్తో ఒకటి ఏమవుతుంది, కోయిన్సైడ్ అవుతుంది. మళ్ళీ 2026లో కూడా ఎలక్షన్ అవుతుంది, మళ్ళీ 2028లో కూడా ఎలక్షన్ అవుతుంది. అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్తో హౌస్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్ కూడా కోయిన్సైడ్ అవుతుంది, ఖచ్చితంగా కోయిన్సైడ్ అవుతుంది. మళ్ళీ మధ్యలో ఇంకోసారి జరుగుతుంది. దీన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటాం. మిడ్ టర్మ్ మధ్యలో, మిడ్ టర్మ్ ఆ టర్మ్ మధ్యలో వేసుకోవచ్చు. 2 వేరు వేరు ఎలక్షన్లో, దీనికి ఓటు వేస్తావు, దానికి వేరుగా వస్తావు. అయ్యే క్వశ్చన్లు అయ్యండి.
ఒకసారి వేస్తారా, తెల్లారేస్తారా, మధ్యాహ్నం వేస్తారా? 2 పార్టీలు ఉంటాయి అక్కడ. సంబంధం లేదు. మీరు అదే చెప్తాను కదా, 2 వేరు వేరు. కాంగ్రెస్లో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉండొచ్చు, కానీ డెమోక్రాట్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఇంకోటి తెలుసా మీకు, నువ్వు పాపులర్ ఓట్లో ఓడిపోవచ్చు, స్టిల్ నువ్వు ప్రెసిడెంట్ అయిపోవచ్చు. పాపులర్ ఓట్లు ఓడిపోయి కూడా ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు గెలిచినప్పుడల్లా 0.01%తో గెలిచావు, గెలిచిన మొత్తం సీట్లని నీకే. ఓడిపోయినప్పుడేమో 20%, 30%తో ఓడిపోయావు. డజంట్ మ్యాటర్ కదా. 2016లో ట్రంప్ ప్రెసిడెంట్, కానీ పాపులర్ ఓటు డెమోక్రాట్స్కి వెళ్ళింది. 2020లో బైడెన్ ప్రెసిడెంట్, కానీ పాపులర్ ఓటు రిపబ్లికన్కి వెళ్ళింది. అలా ఉంది వెరైటీ. అంటే అంటే ఆలోచిస్తే ఎక్కువ మంది ప్రజలు కోరుకున్నది ఒకళ్ళు, కానీ ప్రెసిడెంట్ అయింది ఇంకొకళ్ళు. ఆ సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ ఈసారి పాపులర్ ఓటు కూడా ట్రంప్కే, ఎలక్టరల్ ఓటు కూడా ట్రంప్కే. అర్థమైందా? 2 ఆయనకే వెళ్ళడం అనేది చాలా రేర్గా జరుగుతుందంట, ఈసారి జరిగింది అది. క్లియర్? నేను చూసుకోలేదు మార్నింగ్ అసలు, అది వాయిస్ అంతా ఏదో రీసౌండ్లు వచ్చేసాయి, ఎవడు చెప్పలేదు నాకు. నేను అర్థం ఉందని అడుగుతాను, ఎవడు పట్టించుకోవట్లేదు. ఇంట్రెస్ట్ లేదేమో జనాలకు అనుకున్నాను, సరిగ్గా వినపట్లేదని తర్వాత అర్థమైంది. ఓకే, సరే అమ్మా, టేక్ కేర్. Bye.